ఈరోజు మనం కంప్లీట్గా అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఎక్కువగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తూ ఉన్నాయి, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కంప్లీట్ కోర్స్ చెప్పమని. సో ఈరోజు ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ మనం 5 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అఫిలియేట్ మార్కెటింగ్లో ఫస్ట్ అసలు వాట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్, అది ఎలా ప్రాఫిటబుల్ అవుతుంది, దాంట్లో ఉన్న లాభ నష్టాలన్నింటినీ ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం. తర్వాత సెకండ్ వన్, అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించిన ఒక వండర్ఫుల్ యాప్ ఉంది, దాని పేరు ఎక్స్ట్రా పే. ఈ ఎక్స్ట్రా పే అనేది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా పేతో ఏంటంటే మనం ఒక గంట సేపు కూర్చొని మనం ఆటోమేషన్ సెటప్ చేసేసుకుంటే ఇంకా అది రన్ అవుతూ ఉంటుంది. ఇక మనం అదే పనిగా డైలీ డీల్స్ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, లింక్స్ అవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా రన్ అయిపోతూ ఉంటుంది. సో దానికి మనకి ఎక్స్ట్రా పే అకౌంట్ ఉండాలి. సో ఈ ఎక్స్ట్రా పే ఇది ఫ్రీయే, మనం ఏమి మనీ కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ట్రా పే రిజిస్ట్రేషను, ఈ ఎక్స్ట్రా పే యాప్ రిజిస్ట్రేషను, లాగిన్ ఇవన్నీ సెకండ్ వీడియోలో. అండ్ థర్డ్ టాపిక్లో టెలిగ్రామ్ ఛానల్. ఎక్స్ట్రా పేకి మనం టెలిగ్రామ్ ఛానల్ని లింక్ చేస్తాం. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారానే మనం ఆటోమేషన్ అది క్రియేట్ చేస్తాం. సో టెలిగ్రామ్ ఛానల్ క్రియేషన్ అండ్ ఆటోమేషన్ ఈ రెండు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తే సరిపోదు కదా, దానికి మనం సబ్స్క్రైబర్స్ని తీసుకురావాలి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం సబ్స్క్రైబర్స్ని ఎలా తీసుకురావాలి, పెయిడ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, ఫ్రీ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, సో అవి చూద్దాం. సబ్స్క్రైబర్స్ మనం విత్ మనీ తోటి కష్టపడి చేసేవి, అంటే మనీ ఖర్చు పెట్టి యాడ్స్ రన్ చేసి చేసేవి ఉన్నాయి, ఫ్రీ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది. అండ్ ఫిఫ్త్ది అమెజాన్ గురించి సెపరేట్గా చెప్పాలి, ఎందుకంటే ఎక్స్ట్రా పేలో అమెజాన్ అనేది కుదరదు. ఈ మధ్య ఒకటి యాడ్ చేశారు కానీ అది కూడా వర్క్ అవ్వట్లేదు ఇంకా సరిగ్గా. సో దానికి టైం పడుతుంది అమెజాన్కి. మిగతావన్నీ అవుతాయి, అంటే ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, ఏజియో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పే యాప్తో లింక్ అయి ఉన్నాయి. అమెజాన్ ఈ మధ్య కొత్తగా అందులో యాడ్ చేశాడు కానీ అమెజాన్ని ఇంకా ఎవరికి యాక్సెప్ట్ చేయట్లేదు అమెజాన్ అకౌంట్ని. ఓకే, సో అమెజాన్ మీరు చేయాలంటే మీకు అమెజాన్ అసోసియేట్ అకౌంట్ ఆల్రెడీ ఉండాలి రెడీగా. అది లేకపోతే మనం ప్రస్తుతానికి అమెజాన్ పక్కన పెడదాం, ఎందుకంటే అమెజాన్లో లింక్స్ అనేవి చాలా లాంగ్ లింక్స్ వచ్చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక డీల్ పోస్ట్ చేసినప్పుడు లింక్ అనేది ఎలా ఉండాలి, జస్ట్ ఒక లైన్లో 2 లైన్స్ ఉంటే సరిపోద్ది. అంతేగాని అమెజాన్లో ఎక్కడండి ఈ పై నుంచి మొదలు పెడితే కింద వరకు పెద్ద లింక్ వస్తుంది. ఆ లింక్స్ వల్ల ఏమవుద్ది, మీరు అమెజాన్ లింక్స్ ఒక 10 లింకులు పెట్టారంటే ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోతారు వెనక్కి. ఎందుకంటే అంత పెద్ద లింక్స్ పెడితే చూడడానికి అది అథెంటిక్గా అనిపించదు, చూసేవాళ్ళకి కూడా చిరాకు వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఒక్క అమెజాన్ లింక్ ఆ పైనుంచి చివరి దాకా ఉంటే అది స్క్రోల్ చేసి చూసి చిరాకు వచ్చి అన్ఫాలో కొట్టేస్తారు. సో అందువల్ల మనం అమెజాన్ గురించి ఈ వీడియోస్లో మనం మాట్లాడుకోవట్లేదు. అమెజాన్ గురించి ఫ్యూచర్లో ఏదైనా దీనికి సొల్యూషన్ దొరికితే అమెజాన్ అఫిలియేట్ గురించి మాట్లాడుకుందాం. దీనికంటూ సెపరేట్గా వేరే ప్రాసెస్ ఉంది. బట్ మిగిలినవన్నీ లైక్ ఫ్లిప్కార్ట్, ఏజియో, మింత్రా, ఇంకా మరి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అని, బ్యాంకింగ్ సెక్టర్స్ అని మొత్తం 200 వెబ్సైట్స్ వరకు ఉంటాయి. దీంట్లో 200 ప్లాట్ఫామ్స్ వరకు ఉంటాయి అరౌండ్. వాటన్నిటి అఫిలియేట్ లింక్స్ మనం చేయొచ్చు. ఓన్లీ షాపింగ్ వెబ్సైట్సే కాదు, బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినవి, రియల్ ఎస్టేట్కి సంబంధించినవి, అండ్ అలాగే జ్యువెలరీకి సంబంధించినవి ఇంకా చాలా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ మనది కాదు, మనం ప్రోడక్ట్ ఓనర్ కాదు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు, మనం అలానే రీసెల్లర్ కూడా కాదు. మనం ఏం చేస్తామంటే జస్ట్ ప్రోడక్ట్ని రిఫర్ చేస్తాం. అంటే మనకు ఆల్రెడీ ఒక మంచి ఫాలోయింగ్ ఉంది, లేదంటే మనకి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, లేదు ఇంకా చెప్పాలంటే మనకి కొంచెం ఫ్రెండ్ సర్కిల్, నెట్వర్క్ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు అమెజాన్లో ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని రిఫర్ చేస్తే వాళ్ళు అమౌంట్ ఇస్తారు. అంటే ఈ ప్రోడక్ట్ని మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ మీ ఫాలోవర్స్కి ఎవరికైనా మీరు రికమెండ్ చేయండి. సో దట్ ఇది మీ లింక్, మీ పర్సనల్ లింక్. ఈ లింక్ త్రూ ఎవరైనా మీకు పర్చేజ్ చేస్తే అలా పర్చేజ్ చేసిన అమౌంట్లో మీకు ఇంత కమిషన్ ఇస్తామని. సో అది ప్రోడక్ట్ని బట్టి వేరీ అవుతుంటుంది. ఎలక్ట్రానిక్స్కి అయితే ఒక రకంగా ఉంటుంది, మొబైల్స్కి అయితే ఒక రకంగా ఉంటుంది,
ఏదైనా హోమ్ అండ్ కిచెన్ కేటగిరీకి అయితే ఒకలా ఉంటుంది, మళ్ళీ డ్రెస్సెస్కి అయితే ఒకలా ఉంటుంది. అది కూడా మళ్ళీ ప్లాట్ఫామ్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్కి అయితే ఒక రకంగా ఉంటుంది, ఏజియోలో అయితే ఒకలా ఉంటుంది. ఏజియోలో అయితే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది కమిషన్ ఏజియోలో, అండ్ ఫ్లిప్కార్ట్ వీటిల్లో కూడా పర్వాలేదు, డీసెంట్ కమిషనే వస్తుంది. అండ్ అలాగే కొన్ని ప్రోడక్ట్స్కి అసలు కమిషనే ఉండదు, జీరో కమిషన్ ఉంటుంది. ఇదంతా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్తే మీరు బికమ్ ఎన్ అఫిలియేట్ అని కింద ఉంటుంది. అందులోకి వెళ్ళి చూస్తే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి. ఏ ప్రోడక్ట్కి ఏ కేటగిరీకి ఎంత కమిషన్ ఉంది, 1%, 2%, 1.5%, 0.5% ఇలా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 మొబైల్ అనుకుందాం, లేదా 10,000 పెట్టి సోఫా కొన్నారనుకుందాం మీ లింక్ ద్వారా. సో ఈ సోఫా మీద ఒక 1% ఉందనుకుందాం, 1% కమిషన్ ఉందనుకుందాం. 10,000 పెట్టి కొనే ఈ సోఫా మీద ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1% కమిషన్ ఆఫర్ చేస్తున్నారు అఫిలియేట్స్కి. అంటే ఎవరైనా రిఫర్ చేస్తే ఆ రిఫరల్ ద్వారా కొనుక్కుంటే 1% కమిషన్ ఇస్తున్నారు. ఓకే, సో అప్పుడు 1% అంటే ఎంత అవుద్ది, 10,000లో 100 రూపీస్. సో 100 రూపీస్ మీకు కమిషన్ కింద వస్తుంది. సో ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో మెయిన్ రిఫరల్ చేయడం మాత్రమే. మీరు ఎలాంటి స్టాక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంప్లీట్గా 0 రూపీస్ ఫ్రీగా చేయొచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ ఎప్పుడు కూడా. ఎక్కువ మంది అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేది కూడా ఇదే, ఎందుకంటే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనమేమో ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోనో లేదంటే బల్క్గా 1 లక్ష 2 లక్షలు పెట్టి స్టాక్ తెప్పించి అంత అవసరం లేదు. స్టాక్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా, ఏజియో వీటిల్లో స్టాక్ ఉంటుంది, వాటిలో సెల్లర్స్ ఉంటారు. ఆ సెల్లర్ ఒకడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, వాడిని మనం రిఫర్ చేయాలి. మీకు పల్లెటూరులో చూస్తే, పల్లెటూరులో మీరు సంతలు జరుగుతాయి, సంత జరిగినప్పుడు ఆవుల్ని గేదెల్ని అమ్ముతూ ఉంటారు. వీటిని అమ్మడానికి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మా ఆవుని అమ్మాలనుకుందాం, మా ఆవునో గేదెనో మేము అమ్మాలనుకుంటున్నాం అనుకుంటే ఏం చేస్తాం, ఊర్లో ఎవరో ఒక పర్సన్ ఉంటాడు, అంటే మార్కెట్లో కొంచెం ఇలాంటివి చేసే పర్సన్ ఉంటాడు, మిడిల్ మెన్. ఆ పర్సన్కి ఏం చెప్తామంటే ఇలాగా మా ఆవుని అమ్మాలనుకుంటున్నాము, సో ఎవరైనా పార్టీ ఉంటే చెప్పండి అంటాడు. అతను ఏం చేస్తాడు, సంతకి వెళ్ళినప్పుడు లేదంటే అతనికి తెలిసిన సర్కిల్లోనో ఎవరో ఒకరిని పట్టుకొని అడుగుతాడు, మీరు ఆవును కొనుక్కోవాలనుకుంటే ఇలా పలానా దగ్గర ఉంది, కొనుక్కోండి, ఇంత రేట్ చెప్తున్నారు, మంచి ఆవు అది ఇది అని చెప్పి మనల్ని రిఫర్ చేస్తాడు. సో వాళ్ళు వచ్చి మన ఆవును గేదెని చూసుకుంటారు, కొనుక్కొని వెళ్తారు. ఇలా కొనుక్కొని వెళ్ళినందుకు వాళ్ళు మనకు మనీ ఇస్తారు కదా, ఆ మనీలోని ఈ పర్సన్ మనకి రిఫర్ చేశాడు కదా, రిఫర్ చేసినందుకు మనం ఒక 500 400 అతనికి కమిషన్ ఇస్తాం. సో ఇది ఎలా జరిగింది, అతనే ఆవు కానీ గేదె కానీ అతను ఓన్ ప్రాపర్టీ కాదు. ఓకే, అతను కొనుక్కోలేదు, అతను రిస్క్ చేయలేదు, అతను జస్ట్ మధ్య వ్యక్తిలాగా ఉండి ఇక్కడ వస్తువు ఉంది, అక్కడ బయ్యర్ ఉన్నాడు, అంటే ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, అక్కడ బయ్యర్ ఉన్నాడు, మధ్యలో పలానా సెల్లర్ దగ్గర పలానా ప్రోడక్ట్ ఉందని కొనుక్కునే వ్యక్తికి చెప్తాడంతే. ఇలా చెప్పినందుకు గాను ఇతనికి కొనుక్కుంటే ఇప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది కదా, ఈ ప్రాఫిట్లోంచి కమిషన్ అనేది కొంతవరకు అతనికి ఇస్తాడనమాట. సో దీన్నే అఫిలియేట్ అంటారు. ఆన్లైన్లో జరిగేది దీన్నే అఫిలియేట్ ప్రోగ్రామ్, అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్. అయితే ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్కి ఎక్స్ట్రా పే యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఎక్స్ట్రా పే యాప్ ద్వారా మనం ఆటోమేషన్ చేసేయచ్చు. ఆటోమేషన్ అంటే మనం ఒక గంట సేపు కూర్చొని మొత్తం సెటప్ చేసి పెట్టేస్తే ఇక తర్వాత మనం డైలీ ఆఫర్స్ చూసుకొని లింక్స్ పోస్ట్ చేయడం ఇలా ఏం ఉండదు. వాటంతటా అవే ఆఫర్స్ లింక్స్ ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతూ ఉంటే మనం వదిలేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో చేస్తున్నప్పుడు కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెక్ చేస్తే పోస్టులు పడుతూనే ఉంటాయి. దాన్ని ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు, ఎవరో ఒకరు పర్చేజ్ చేస్తూ ఉంటారు, దాని ద్వారా నాకు కమిషన్ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఎక్స్ట్రా పే అకౌంట్లో అరౌండ్ ఈ యాప్లో 200 ప్లాట్ఫామ్స్ వరకు ఉన్నాయి. అంటే 200 ప్లాట్ఫామ్స్కి సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎక్స్ట్రా పే యాప్ అనేది ఐఫోన్లో లేదు, మనం ఐఫోన్లో అయితే మనం సఫారీ బ్రౌజర్లోను దేంట్లోనూ ఓపెన్ చేసి చేసుకోవాలి. బట్ ఆండ్రాయిడ్లో అయితే అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంది. ఈ ఎక్స్ట్రా పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అంటే బేసిక్ డీటెయిల్స్, నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వీటన్నిటిని మనం యాజ్ ఇట్ ఈస్గా ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఎలా రిజిస్టర్ అవుతామో అలా రిజిస్టర్ అయిపోతాం. రిజిస్టర్ అయిపోయిన తర్వాత అక్కడితో ఎక్స్ట్రా పే లాగిన్ అనేది అయిపోద్ది. ఆ తర్వాత ఏం చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయాలి. ఈ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయటం ఇది పెద్ద కష్టమేం కాదు. టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైన
క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఛానల్, న్యూ ఛానల్ ఆప్షన్ ఓకే చేసి అందులో పబ్లిక్ ఛానల్ ఓకే చేయాలి. ప్రైవేట్ ఛానల్, పబ్లిక్ ఛానల్ ఉంటుంది. పబ్లిక్ ఛానల్ పెట్టుకోండి. పబ్లిక్ ఛానల్ పెట్టుకున్న తర్వాత అండ్ టెలిగ్రామ్ ఛానల్కి ఒక మంచి నేమ్ ఇవ్వండి. ఇది డీల్స్కి సంబంధించిన, అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించిన ఛానల్ కాబట్టి కన్నా డీల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్నా డీల్స్ అండ్ ఆఫర్స్. ఇప్పుడు నా ఛానల్ ఉంది, నా ఛానల్ నేమ్ ఏంటి, బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ అని ఉంటుంది. మీరు ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ఇండియా అని ఉంటుంది నా ఛానల్. సో ఏంటి, ఆ నేమ్లోనే అర్థం అవ్వాలి, ఆ నేమ్లోనే సబ్స్క్రైబర్స్కి బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ఇండియా అంటే ఆ నేమ్లోనే అర్థమైపోతుంది కదా, ఆహా ఈ ఛానల్లో మంచి డిస్కౌంట్ డీల్స్ ఇలాంటివి పోస్ట్ చేస్తారు, మంచి ఆఫర్స్ పోస్ట్ చేస్తారు అని ఆ నేమ్లో అర్థమైపోద్ది. సో అలా మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఆఫర్స్, లేదంటే ఆన్లైన్ ఆఫర్స్, ఆన్లైన్ డీల్స్, ఇట్లా మీరు ఏదైనా చూడగానే ఆ ఛానల్ దేనికి సంబంధించింది అనేది అర్థమయ్యేలాగా పెట్టుకోవాలి. చాలామంది సొంత పేర్లతో కూడా పెట్టుకుంటారు. లక్ష్మీ డీల్స్, రవి డీల్స్, రవి ఆఫర్స్, కుమార్ ఆఫర్స్ అండ్ డీల్స్, ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఈ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు అది పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు. నేను ఎలాగో పక్కన స్క్రీన్ రికార్డింగ్ అనేది చూపిస్తాను, టెలిగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ ఛానల్ని ఈ ఎక్స్ట్రా పే యాప్ తోటి లింక్ చేయాలి. మనం టెలిగ్రామ్ ఛానల్ని ఎక్స్ట్రా పే యాప్తో లింక్ చేయాలి. ఇలా ఎలా లింక్ చేయాలంటే, మళ్ళీ ఎక్స్ట్రా పే యాప్లో టెలిగ్రామ్ కాన్ఫిగరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మెనూలోకి వెళ్తే ఈ టెలిగ్రామ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న ఛానల్ యొక్క లింక్ అక్కడ పెట్టాలి. సో దట్ ఈ రెండు లింక్ అవుతాయి. ఇలా లింక్ చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మనం ఎక్స్ట్రా పే ఆటో ఫార్వర్డర్ బాట్ అని ఉంటుంది. ఎక్స్ట్రా పే ఆటో ఫార్వర్డర్ బాట్, ఈ ఆటో ఫార్వర్డర్ బాట్తోనే మనం ఆటోమేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఈ ఎక్స్ట్రా పే ఆటో ఫార్వర్డర్ బాట్ అని, మళ్ళీ ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్ అని ఉంటాయి. ఇవి మనం టెలిగ్రామ్లో సెర్చ్లోకి వెళ్ళి ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్, ఎక్స్ట్రా పే ఆటో ఫార్వర్డర్ బాట్ ఇవి కొడితే మనకి ఆ ఛానల్ నేమ్స్ వస్తాయి. వాటిలోకి వెళ్తే అవి చాలా ఈజీగానే ఉంటుంది, పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు. అక్కడ స్టార్ట్ అని ఉంటుంది, స్టార్ట్ చేస్తాం, తర్వాత కనెక్ట్ చేయమంటుంది, మన మొబైల్ నెంబర్తో కనెక్ట్ చేస్తాం, తర్వాత మన ఎక్స్ట్రా పే అకౌంట్కి దానికి సంబంధించిన కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది జస్ట్ ఒక అరగంట సేపు మీరు నేను పెట్టే స్క్రీన్ రికార్డింగ్ చూసి ఎలా చేస్తున్నానో తెలిస్తే అర్థమైపోతుంది మీకు. ఓకే, సో ఫస్ట్ లింక్ కన్వర్టర్ దేనికంటే, ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో ఏదో ఒక ప్రోడక్ట్ చూసాం. ఈ ప్రోడక్ట్ చూసినప్పుడు ఆ ప్రోడక్ట్ మనం మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి మనం రెఫర్ చేద్దాం అనుకుంటున్నాం. దాని మీద మనకి మంచి కమిషన్ వస్తుంది, ప్రోడక్ట్ కూడా మంచి ఆఫర్లో ఉంది. సో అప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని రెఫర్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా షేర్ చేసామనుకోండి, మనకి ఎలాంటి కమిషన్ రాదు. డైరెక్ట్గా షేర్ చేయకూడదు, మన లింక్ వాళ్ళకి వెళ్ళాలి. అంటే మన లింక్ వాళ్ళకి వెళ్ళాలంటే ఫ్లిప్కార్ట్ నుంచి ఆ లింక్ని కాపీ చేసి మనం లింక్ కన్వర్టర్కి సెండ్ చేస్తే అది ఫ్లిప్కార్ట్ లింక్ తీసేసి మన లింక్ అక్కడ పెట్టి ఫార్వర్డ్ చేస్తుంది. అంటే మన లింక్ అంటే ఫ్లిప్కార్ట్ అనే ఉంటుంది, కాకపోతే మనకంటూ పర్సనల్గా ఇది మన ద్వారా వెళ్ళింది అని ట్రాక్ చేయడానికి ఒక యూనిక్ కోడ్ లాంటిది ఉంటుంది. సో దాన్ని పెట్టి అవతల వాళ్ళకి సెండ్ చేస్తుంది. సో దాని మీద వాళ్ళు క్లిక్ చేసి పర్చేజ్ చేస్తే అప్పుడు ఆ అమౌంట్ అనేది, కమిషన్ అమౌంట్ అనేది మన ఎక్స్ట్రా పే అకౌంట్లో ఎర్నింగ్స్ అని ఉంటుంది. ఎర్నింగ్స్ అనే సెక్షన్ ఉంటుంది, అందులో యాడ్ అవుతుంది. అండ్ మనం ఎన్ని లింక్స్ షేర్ చేసిన లింక్స్ మీద ఎంతమంది క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత ఎంతమంది పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఎంత కమిషన్ వచ్చింది, ప్రతిదీ ఇందులో మనకు కనబడిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 లింక్స్ షేర్ చేసాం. 100 లింక్స్ షేర్ చేసిన తర్వాత ఈచ్ లింక్ మీద యావరేజ్గా ఒక 10 మంది 15 మంది క్లిక్ చేశారు. బట్ ఒక 2-3 కొనుక్కున్నారు. ఈ 2-3 కొనుక్కున్నప్పుడు మనకి కమిషన్ అనేది యాడ్ అవుతుంది. అది ఆ ప్రోడక్ట్ని బట్టి ఒక్కో ప్రోడక్ట్కి 1% ఉంటుంది, ఒక్కో ప్రోడక్ట్కి 12% ఉంటుంది, ఒక్కో ప్రోడక్ట్కి 5% ఉంటుంది, ఒక్కో ప్రోడక్ట్కి 0.5% ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ని బట్టి మనకి కమిషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. నా దాంట్లో చూసుకుంటే నా ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ 30,000 క్రాస్ అయినాయి. సో ఆల్మోస్ట్ నాకు ఎర్నింగ్స్ కమిషన్స్ రూపంలో 30,000 పైనే వచ్చినాయి. సో అవి ఆల్రెడీ నేను చూపిస్తాను ప్రూఫ్స్. అండ్ అలాగే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇవి విత్డ్రా చేయడానికి వెంటనే రావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆర్డర్ చేసుకున్నాడు అంటే మనం లింక్ షేర్ చేసాము, మన లింక్ ద్వారా ఆర్డర్ పెట్టుకున్న వెంటనే మనకి ఇక్కడ కమిషన్ అనేది ఎర్నింగ్స్లో చూపించింది. కానీ అది
మనం రిడీమ్ చేసుకోవడానికి వెంటనే అవ్వదు, రిడీమబుల్లోకి ఇంకా రాదు. రిడీమబుల్లోకి రావడం, రిడీమబుల్ అంటే ఏంటి, మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని అర్థం. ఈ రిడీమబుల్లోకి రావాలంటే 90 days టైం తీసుకుంటుంది. 90 days టైం ఎందుకు అంటే కొనుక్కున్న వాళ్ళు అలాగే ఉంచేసుకోరుగా, మళ్ళీ రిటర్న్ పెట్టేస్తారు. ఇప్పుడు మరి కొనుక్కున్న తర్వాత మనకేమో కమిషన్ యాడ్ అయిపోయింది. ఒకవేళ వాడు రిటర్న్ పెట్టేస్తే అప్పుడు ఏమవుద్ది, సెల్లర్ నష్టపోతాడు కదా. ఒకవేళ అలా రిటర్న్ పెట్టేసినా మాకు సంబంధం లేదు, మా ద్వారా కొనుక్కున్నాడు, వాడు రిటర్న్ పెట్టినా ఏం చేసినా మాకు సంబంధం లేదు, మాకు కమిషన్ వచ్చేయాలి అనుకుంటే అలా చాలామంది పెట్టేస్తారు. అప్పుడు అందరూ పర్చేజ్ చేసేయడం, అది అంటే క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకా రిటర్న్ కూడా ఎందుకు, జస్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తారు, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని ఆర్డర్ చేసేస్తారు, మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తారు. అలాగే నేనే నా ఫ్రెండ్స్ 10 మంది చేత రోజుకో 10-15 ఆర్డర్లు పెట్టేస్తే నెలకు ఒక 50,000 నేనే సంపాదించేస్తాను అలాగా. సో అలా వర్క్ అవ్వదు. ఎలా అంటే కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్న ప్రోడక్ట్ని వాడు క్యాన్సిల్ చేయకూడదు, రిటర్న్ చేయకూడదు. అండ్ అలాగే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఈ పీరియడ్ లోపు వాడికి మళ్ళీ రీప్లేస్మెంట్ ఆప్షన్ అని, రిటర్న్ ఆప్షన్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవన్నీ పోగా అప్పుడు మనకి రిడీమబుల్లోకి వస్తుంది. ఈ 30,000 ఇందులో ఆల్రెడీ నేను మేలో ఎప్పుడో స్టార్ట్ చేశాను అఫిలియేట్ మార్కెటింగ్. మేలో స్టార్ట్ చేస్తే నాకు జూన్, జూలై, ఆగస్ట్, మే 1st ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఆగస్ట్ 1st నాకు 90 days అనేది కంప్లీట్ అయ్యి రీసెంట్గా ఒక 12K రిడీమబుల్లోకి వచ్చింది. అంటే 12,000 రూపీస్ రిడీమబుల్లోకి వచ్చింది. ఈ 12,000 రూపీస్ ఏంటంటే 90 days బ్యాక్ నాకు కమిషన్గా యాడ్ అయిన మనీ అనమాట. అంటే రీసెంట్గా యాడ్ అయిన మనీ అప్పుడే రిడీమబుల్లోకి రాదు. రిడీమబుల్లోకి ఎప్పుడు వస్తుంది, 90 days తర్వాత. సో ఎప్పుడో ఏప్రిల్లో, మేలో నాకు వచ్చిన కమిషన్ అమౌంట్ అనేది ఇప్పుడు ఆగస్టులో నాకు రిడీమబుల్లోకి వచ్చింది. రిడీమబుల్లోకి వచ్చిన తర్వాత మనం విత్డ్రా చేసుకుంటే, అంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవి ఆల్రెడీ మన ఎక్స్ట్రా పే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డు ఇవన్నీ మనం అప్లోడ్ చేస్తాం. సో ఆ బ్యాంక్ అకౌంట్కి మనం రిడీమ్ అని కొట్టగానే మన బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా అయిపోద్ది. వెంటనే కాదు, ఒక 2 days టైం పడుతుంది. మనం విత్డ్రా కొట్టిన తర్వాత ఈరోజు మనం విత్డ్రా చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఆ నెక్స్ట్ డే అలా మనకి బ్యాంక్లో వేస్తారు. ఒకవేళ సాటర్డే, సండే అనుకోండి, ఆ 2 days రాదు, మండే ఆర్ ట్యూస్డే మళ్ళీ వస్తాయి. సో ఇలా ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసింది ఇలాంటివి. సో డబ్బులు రాకపోవడం అయితే ఉండదు, డబ్బులు ఖచ్చితంగా మన అకౌంట్లోకి వస్తాయి. నేను ప్రూఫ్స్ కూడా చూపిస్తాను, బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి కూడా. అయితే టైం పడుతుంది. అంటే మనం ఈరోజు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసేసి రేపు లేదంటే రేపు 1వ తారీఖు నుంచి నాకు డబ్బులు వచ్చేయాలంటే అలా రావు. మీకు అకౌంట్లో చూపిస్తాయి, మీకు వచ్చిన కమిషన్ అంతా ఎర్నింగ్స్లో చూపిస్తుంది, అది ఎక్కడికి పోదు. బట్ 90 days తర్వాత మీకు అమౌంట్ వస్తుంది. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 30,000 ఇక్కడ అకౌంట్లో ఎర్నింగ్స్లో చూపించింది అనుకోండి, ఈ 30,000 నాకు వచ్చేస్తుంది అంటే మళ్ళీ అగైన్ రాదు. ఎందుకు, మళ్ళీ ఇందులో ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్నారనుకో ఆర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30,000 కమిషన్ నాకు ఎలా యాడ్ అయింది, ఒక 100 ఆర్డర్స్, 200 ఆర్డర్స్, ఇంకా ఎక్కువ ఆర్డర్స్ నాకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా లింక్ ద్వారా చాలామంది కొనుక్కున్నారు కాబట్టి 30,000 యాడ్ అయింది. కానీ ఈ 30,000లో మళ్ళీ చాలామంది రిటర్న్ పెడతారు కదా. ఇప్పుడు ఒక 100 మంది నా లింక్ ద్వారా కొనుక్కున్నారంటే అందులో అట్లీస్ట్ ఒక 20%, అంటే ఒక 20 మంది ఒక 20 ఆర్డర్స్ రిటర్న్ వెళ్ళిపోతాయి. రిటర్న్ వెళ్ళిపోవడమో, క్యాన్సిల్ చేయడమో, లేదంటే ఏదో ఒక ఇష్యూ వల్ల రిటర్న్ అవుతాయి. ఇలా రిటర్న్ అయినప్పుడు ఏమవుద్ది, మనకి 30,000 వచ్చింది కదా, ఈ 30,000లో ఈ 20 ఆర్డర్స్కి కావాల్సిన కమిషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ కమిషను మన ఎర్నింగ్స్లోంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఏవైతే రిటర్న్స్ అవ్వకుండా ఏదైతే ఉందో అవి మాత్రమే మనకి రిడీమబుల్లోకి వస్తుంది. అది కూడా ఎప్పుడు ఆఫ్టర్ 90 days. ఓకే, సో ఇది ఎక్స్ట్రా పే ద్వారా మనం చేయడం. అండ్ టెలిగ్రామ్ ఆటోమేషన్ అనేది ఇది మామూలుగా ఇలా బోర్డు మీద చెప్తే అర్థం కాదు. మన టెలిగ్రామ్ ఆటోమేషన్ అనేది స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చేస్తూ చూపిస్తే మీకు అర్థమైద్ది. టెలిగ్రామ్ ఆటోమేషన్ పెద్ద కష్టమేం కాదు. బోట్ ఫాదర్ అని ఒకటి ఉంటుంది. ఈ బోట్ ఫాదర్ ద్వారా మనం బాట్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. ఆటో ఫార్వర్డర్ బాట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఆల్రెడీ పాపులర్ ఛానల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు తెలుగులో మనం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని, టెక్ ఫ్యాక్ట్స్ అని, నెక్స్ట్ డీల్స్ అని, ఇట్లాంటి రకరకాల పాపులర్ ఛానల్స్ ఉన్నాయి. సో అలాంటి పాపులర్ ఛానల్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఆటో ఫార్వర్డింగ్ చేస్తాం. ఆటో ఫార్వర్డింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో ఏదైనా ఒక డీల్ పోస్ట్ అయింది అనుకోండి, అది ఆటోమేటిక్గా వాళ్ళ లింక్ తీసి మన లింక్ పెట్టి మన ఛానల్లో పోస్ట్ చేస్తుంది. అంటే వాళ్ళ ఛానల్లో ఒక పోస్ట్ రాగానే దాన్ని ఈ బాట్ అర్థం చేసుకొని అదే పోస్ట్ని, అదే ఫోటోలు, వాళ్ళు ఎలా అయితే ఫోటో డిజైన్ బాగా చేశారో
అదే డిజైన్, అదే ఫోటో, అదే డిస్క్రిప్షను మన ఛానల్లో పోస్ట్ అవుతుంది. బట్ అక్కడ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వాళ్ళకి సంబంధించిన యూనిక్ కోడ్ కొంచెం ఉంటుంది కదా ట్రాక్ చేయడానికి, ఆ కోడ్ తీసేసి మన యూనిక్ కోడ్ని పెడుతుంది మన ఛానల్లో. ఓకే, సో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో, వాళ్ళు చూస్తారు, కొనుక్కుంటే మనకు కమిషన్ యాడ్ అవుతుంది. సో సబ్స్క్రైబర్స్ మెయిన్, అన్నింటికంటే మెయిన్. ఈ ప్రాసెస్ అంతా చేయడం ఒక గంట పని. కాకపోతే సబ్స్క్రైబర్స్ గంటలో రారు. సబ్స్క్రైబర్స్కి మనం ఖర్చు పెట్టాలి. ఫ్రీ మెథడ్స్ కూడా ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ రావడానికి మనకి రకరకాల మెథడ్స్ ద్వారా మనం సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవచ్చు. మనం ప్రోడక్ట్ రివ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు చాలా పాపులర్ ఛానల్, మీకు అందరికీ తెలిసిందే. అందులో ఆల్మోస్ట్ ఇప్పుడు 8 lakhs పైనే టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్లో మిలియన్స్లో ఉన్నారు, కానీ టెలిగ్రామ్లో 8 lakhs పైనే ఉన్నారు. 8 lakhs పైనే సబ్స్క్రైబర్స్ టెలిగ్రామ్లో ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పోస్ట్ పెడితే ఒక పోస్ట్కి యావరేజ్గా ఒక 50,000 వ్యూస్ వస్తాయి. 50,000 వ్యూస్ వస్తే 50,000 వ్యూస్లో ఖచ్చితంగా ఒక 100 మంది అయినా కొనుక్కుంటారు. మనం లీస్ట్ తీసుకుంటున్నాం. 50,000 మంది ఒక పోస్ట్ చూసారంటే, 50,000 మంది ఒక పోస్ట్ చూస్తే అందులో 1% ఎంత? 500. 1% కూడా కాదు మనం తీసుకుంటుంది, 0.1%. 0.1%, ఇంకా అంతకంటే తక్కువే తీసుకుంటున్నాం. సో కనీసం ఒక 50 మంది అయినా కొనుక్కుంటారు కదా. ఒక 50 మంది కొనుక్కుంటే 50 మంది ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ 10 రూపీస్ కమిషన్ వచ్చింది అనుకుందాం. 10 రూపీస్ అంటే 50 × 10 500. అది ఏంటి? ఒక పోస్ట్కి. అలాగా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో ప్రతి నిమిషానికి 2 నిమిషాలకి పోస్ట్ పడుతూనే ఉంటుంది. వాళ్ళు మంచిగా ఆఫర్స్ అన్నీ మంచిగా వెతికి, వాళ్ళు ఇలా మనలాగా ఆటో ఫార్వర్డర్ బాటిల్ ఇవి పెట్టరు. ఆయన వీడియోస్లో ఆల్రెడీ మనం చూసాం. వాళ్ళు ఓన్లీ డీల్స్ కోసమే ఒక సెపరేట్గా ఒక పర్సన్ని పెట్టుకొని ఆ పర్సన్ చేత మంచి ఆఫర్స్ వెతికించి పెడతారు. మనం కూడా వాళ్ళు ఎలాగో చాలా రీసెర్చ్ చేసి పెట్టారు కాబట్టి మనం వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళు ఏవైతే ఆఫర్స్ పెట్టారో అదే ఆఫర్స్ మన ఛానల్లో కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం పెడతాం. ఓకే, సో అయితే ఇప్పుడు ఒక పోస్ట్కి 500 రూపీస్ అయితే డైలీ ఒక 100 పైన, 100 అనేది ఇంకా తక్కువ, 100 పైనే పోస్టులు పడతాయి ఆ ఛానల్లో. 100 పైన పోస్టులు పడితే ప్రతి దానికి ఒక 500 రూపాయలు వేసుకుంటే మనం యావరేజ్గా, అది లీస్ట్ నేను చెప్తుంది, 500 × 100. సో అంత మనీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 పర్ డే వచ్చిన రోజులు కూడా ఉంటాయి. అంతెందుకు, నాది చాలా చిన్న టెలిగ్రామ్ ఛానల్. నా ఛానల్లో మొత్తం ఒక 5K సబ్స్క్రైబర్స్ కూడా లేరు. 5,000 లోపే ఉన్నారు. అలాంటిది నాకే ఒక్క రోజులో 5,490 రూపాయలు అంత వచ్చింది. ఒక రోజులో జస్ట్ వన్ డే కమిషన్ 5,400 అరౌండ్ వచ్చింది. అది ఎప్పుడు మే 2న ఆఫర్స్ పెట్టాడు. ఫ్లిప్కార్ట్లో సేల్ జరిగింది. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్ జరిగింది. అండ్ అలాగే మళ్ళీ అప్పుడు నా దాంట్లో అమెజాన్ లేదు. నా టెలిగ్రామ్ ఛానల్లో అమెజాన్ లేదు. అమెజాన్ ఎందుకు లేదు అంటే, అమెజాన్కి చాలా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం అసోసియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మినిమం ఇన్ని సేల్స్ అని చేయాలి, మళ్ళీ టెలిగ్రామ్లో లింక్స్ షేర్ చేయకూడదు. అంటే టెలిగ్రామ్లో డైరెక్ట్గా లింక్ షేర్ చేయకూడదు, వేరే ఏదో వెబ్సైట్ మెయింటైన్ చేసి దాన్ని లింక్ చేసి, అది చాలా పెద్ద తలకాయ నొప్పి ప్రాసెస్. సో మనకు అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదు అప్పుడు అమెజాన్ కోసం చేయడానికి. అప్పటికి ట్రై చేశాను, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అమెజాన్ లింక్స్ అన్ని అందులో పోస్ట్ చేసి, ఆ పోస్ట్ చేసిన లింక్స్ నా వాట్సాప్లో వాటిలో షేర్ చేసి, ట్విట్టర్లో షేర్ చేసి, ఇలా షేర్ చేసి మొత్తానికి ఎక్కడో దూరంగా ఉన్న ఫ్రెండ్స్ చేత ఆర్డర్స్ కూడా పెట్టించా. ఎందుకు, ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఒక 3 సేల్స్ చేస్తే సరిపోద్ది 6 months ఆఫ్ స్పాన్లో. అయితే మనం 3 సేల్స్ చేసేస్తే సరిపోద్ది కదా, కానీ మనం చేయకూడదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరి చేత చేయించకూడదు. అంటే దాని ఆల్గరిథం అర్థం చేసుకుంటుంది. అంటే ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ 3 సేల్స్ వచ్చినాయి, అతని ఫ్రెండ్స్ చేత, ఫ్యామిలీ మెంబర్స్ చేత సేల్ చేయించాడని చెప్పి అర్థమైపోద్ది. అమెజాన్ ఆ ప్రోగ్రామ్కి అర్థమైపోద్ది, వెంటనే రిజెక్ట్ చేసేసిద్ది. అంటే 3 క్వాలిఫైడ్ సేల్స్ రావాలి. క్వాలిఫైడ్ సేల్స్ అంటే అసలు కొనుక్కున్నవాడు ఎక్కడో ఉండాలి, మన ఫ్రెండ్, మన ఫ్యామిలీ మెంబర్ అయ్యి ఉండకూడదు, వాడు ఎక్కడో లాంగ్లో మన దగ్గర లొకేషన్లో కూడా ఉండకూడదు. ఇట్లా చాలా రూల్స్ ఉంటాయి. మొత్తానికి నేను చేయించాను. ఎక్కడో విజయవాడలో ఉన్న పర్సన్ తోటి ఒక ఆర్డర్ పెట్టించాను, మళ్ళీ ఇక్కడ ఢిల్లీలో ఉన్న పర్సన్ తోటి ఒక ఆర్డర్ పెట్టించాను. ఇలా ఒక 3 ఆర్డర్లు పెట్టించాను నేను అసోసియేట్ అకౌంట్ కోసం. అయినా కూడా రిజెక్ట్ అయిపోయింది. రెండోసారి మళ్ళీ ట్రై చేశాను, రెండోసారి కూడా రిజెక్ట్ అయిపోయింది. సో ఇంకా అమెజాన్ మీద నాకు చిరాకు వచ్చింది, అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ మీద. మళ్ళీ క్రియేట్ చేశాను. మనం ప్రయత్నించకుండా ఉండం. కాకపోతే అది అంత తేలిగ్గా అమెజాన్ అసోసియేట్ అకౌంట్
ఓపెన్ అవ్వట్లేదు. అది క్వాలిఫైడ్ సేల్స్ చేయలేదని, లేదంటే ఏదో రూల్స్ వైలేట్ చేసామని. అంటే మనం ఎప్పుడైనా ఒక మంచి ఆఫర్స్ అమెజాన్లో సేల్స్ జరుగుతుందనుకో, మనం ఏం చేస్తాం, మంచి ఆఫర్స్ కదా అని చెప్పి నేను వాటిని నా వెబ్సైట్లో పోస్ట్ చేసి అవే లింక్స్ని తెచ్చి నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసేవాడిని. సో దానివల్ల ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం వల్ల వాళ్ళ పాలసీస్కి విరుద్ధంగా చేసామని చెప్పి రిజెక్ట్ చేసేది. ఎక్స్ట్రా పేలో అయితే మొదట్లో అమెజాన్ అనేది లేదు, కానీ ఈ మధ్య ఎక్స్ట్రా పే యాప్లోని అమెజాన్ అనేది యాడ్ చేశాడు. అంటే అమెజాన్కి మనం సెపరేట్గా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పే యాప్ ద్వారా అమెజాన్కి అప్లికేషన్ పెట్టుకుంటే అమెజాన్ దాన్ని అప్లికేషన్ రివ్యూ చేసి మనకి అకౌంట్ ఇవ్వడమా లేదా అనేది చెప్తుంది. కానీ నేను అప్లై చేశాను, ఎప్పుడు 20 రోజులు అయిపోతుంది అమెజాన్ దానికి ఎక్స్ట్రా పే ద్వారా చేసి. కానీ అమెజాన్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రివ్యూయింగ్ అంటుంది. ఇంకా ఎన్ని రోజులు రివ్యూ చేస్తారో తెలీదు. మనకైతే దాని మీద హోప్స్ లేవు. అమెజాన్ ఒకవేళ రివ్యూ అయిపోయినప్పటికీ ప్రాబ్లం ఏంటంటే, చెప్పాను కదా, అమెజాన్ లింక్స్ అనేవి చాలా పెద్ద లింక్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆ పెద్ద లింక్స్ని మనం షార్ట్ చేయాలంటే బిట్లీ అని ఒకటి ఉంటుంది. ఈ బిట్లీ వల్ల ఏమవుద్ది, ఈ బిట్లీ అనేది ఏంటంటే పెద్ద లింక్స్ని చిన్న లింక్గా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఈ బిట్లీ అనేది మనకి ఫ్రీగా దొరకదు. అంటే ఫ్రీగా ఒక 10 వరకు దొరుకుతాయి. ఒక అకౌంట్కి 10 బిట్లీ లింక్స్ ఇస్తాడు. కానీ మనం రోజుకే 20-30 లింక్స్ పెడతాము. ఒక రోజుకి సరిపోద్ది. నెలంతా పెట్టాలంటే మనం పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి. కొన్ని డబ్బులు కట్టినా మనకి అన్లిమిటెడ్గా వస్తాయంటే అన్లిమిటెడ్గా రావు. మళ్ళీ అప్పుడు కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. సో డబ్బులు కట్టి అమెజాన్ వాడికి మనం ఆడికి లాభాలు తెచ్చిపెట్టి మనకు ఆడి ఇచ్చే 1% కమిషన్ కోసం డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం లేదు దానికోసం. సో మిగిలినవన్నీ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ ఉంది, ఏజియో, మింత్రా, మీషో ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్గా చేస్తే సరిపోద్ది ప్రస్తుతానికి. ఒకవేళ ఫ్యూచర్లో అమెజాన్ మనకి జెన్యున్గా ఒకవేళ వస్తే ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మనకి అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అవి ఓకే అవి చేస్తే ఓకే, వెళ్ళని కూడా అప్పుడు చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను అమెజాన్ గురించి టచ్ చేయట్లేదు. ఓకే సార్. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే, సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవాలి? సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవాలంటే, నేను చేసింది అయితే, నేనైతే ఫస్ట్ చాలా మనీ లాస్ అయిపోయాను సబ్స్క్రైబర్స్ కోసం. అంటే నేనేం చేశానంటే, నేను సబ్స్క్రైబర్స్ ఎక్కువ మందిని తెచ్చుకోవడానికి, కానీ అప్పుడు నాకు అంతగా అవేర్నెస్ లేదు స్కామ్స్ గురించి. ఇన్స్టాగ్రామ్లోని ఈ సబ్స్క్రైబర్స్ని ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొన్ని యాడ్ ఏజెన్సీలు కొన్ని ఫేక్ ఉంటాయి. అంటే మీకు ఇంత మనీ కడితే ఇన్ని సబ్స్క్రైబర్స్ ఇస్తామని ఉంటారు. సో మీరు ఒక 1 lakh కడితే ఇన్ని సబ్స్క్రైబర్స్ ఇస్తాం, ఒక 10,000 కడితే ఇన్ని సబ్స్క్రైబర్స్ ఇస్తాం. ఇట్లా కొన్ని ప్రొఫైల్స్ నాకు తగిలినాయి అనమాట. అందులో నేను ఫస్ట్ ఇవన్నీ స్కామ్స్ ఉంటాయని చెప్పి నేను ట్రస్ట్ చేయలేదు. కాకపోతే ఒకళ్ళు ఏంటంటే, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళు బిజినెస్ ప్రమోషన్స్ అని ఒకళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. బిజినెస్ ప్రమోషన్స్ అని ఒక ఐడి నుంచి నాకు రీచ్ అయ్యారనమాట. ఇలాగా మీరు టెలిగ్రామ్ ఆర్ యూట్యూబ్ కోసం మీరు సబ్స్క్రైబర్స్ కోసం చూస్తుంటే, మా దగ్గర సబ్స్క్రైబర్స్ ఇచ్చే ప్రోగ్రామ్ ఉందంటే మేము మీకోసం ప్రమోషన్స్ చేస్తాము, యాడ్స్ రన్ చేస్తాము, దాని ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, సో ఇంత ప్యాకేజ్ అని ఉంటుంది అని చెప్పారు. నేను ట్రస్ట్ చేయలేదు. బట్ సరే చూద్దాం కదా అని చెప్పి, అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. స్క్రీన్ షాట్లు పంపించారు, వేరే వాళ్ళకి వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబర్స్ని ఇచ్చారు, ఇవన్నీ స్క్రీన్ షాట్లు అవి పంపించారు. సో దానివల్ల నేను కాస్త ట్రస్ట్ చేసి ఫస్ట్లో పెద్ద ప్యాకేజ్ తీసుకోకుండా ఒక 5,000 సబ్స్క్రైబర్స్ కోసం మనీ కట్టాను. 5,000 సబ్స్క్రైబర్స్కి నాకు ఎంత అరౌండ్ ఒక 1,200 ఎంతో తీసుకున్నారు అంతే. సో 1,200 ఎంతో కడితే 5,000 సబ్స్క్రైబర్స్ ఎంతో ఇచ్చారు నాకు. 1,200 కట్టిన నెక్స్ట్ డేకే నాకు 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నా టెలిగ్రామ్ ఛానల్లో. ఇంకా నాకు నిజంగానే ఇది నిజమే అనుకున్నాను. సబ్స్క్రైబర్స్ నిజంగానే ఇచ్చేసారు కదా, సో మనం ఓన్గా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలంటే 5,000 మందిని తెచ్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎంత కష్టపడాలో. సరే పోతే పోయినాయి 1,200, మనకి 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ 5,000 మందిలో కనీసం ఒక 1,000 మంది పర్చేజ్ చేసినా మనకి ఇంతకంటే డబల్ అమౌంటే వచ్చేసిద్ది అని చెప్పి నేను ఏవేవో క్యాలిక్యులేషన్స్ వేసుకొని నెక్స్ట్ ఏం చేశాను, ఇంకా తర్వాత 25,000 సబ్స్క్రైబర్స్కి ఆర్డర్ ఇచ్చాను. దానికి అరౌండ్ నాకు ఒక 5,000 అలా కాస్ట్ అయింది. 5,000 కట్టి ఒక 25,000 సబ్స్క్రైబర్స్ ప్యాకేజ్ తీసుకున్నాను. వచ్చేసారు 30,000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు. 30K సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 4 రోజుల్లోనే వచ్చేసారు. అప్పటికీ నేను అనుమానించలేదు. అంటే మనకి మరీ 4 రోజుల్లో 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చేస్తారబ్బా, మనం ఒక కొత్త ఛానల్
కనీసం యాడ్స్ ఎలా రన్ చేస్తున్నారో చెప్పట్లేదు, అడిగితే ఎలా ప్రమోట్ చేస్తున్నారో చెప్పట్లేదు, అంటే వాళ్ళ సీక్రెట్ చెప్పట్లేదు. మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఎలా యాడ్స్ రన్ చేస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారని నేను ఎన్ని రకాలుగా అడిగినా మాకు చాలా నెట్వర్క్ ఉంది, మాకు చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్తో మాకు పరిచయాలు ఉన్నాయి, సో మీ టెలిగ్రామ్ లింక్ని మేము ప్రమోట్ చేయిస్తున్నాము, సో ఆ లింక్ మీద క్లిక్ చేసి అందరూ జాయిన్ అవుతున్నారని చెప్పి అలా చెప్పారు. సో నేను నిజమే అనుకున్నాను. నిజమే అనుకోని ఇంకప్పుడు నా దగ్గర కాస్త మనీ ఉంటే నేనేం చేశాను, ఒక్కసారి 1 lakh సబ్స్క్రైబర్స్కి ఆర్డర్ ఇచ్చాను. 1 lakh సబ్స్క్రైబర్స్కి 25,000 కాస్ట్ అయింది. ఓకే, 25,000 పెట్టి 1 lakh సబ్స్క్రైబర్స్కి ఆర్డర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమైంది, అలా ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎవ్వరూ రియల్ సబ్స్క్రైబర్స్ కాదు. ఎందుకంటే నాకు ఎప్పుడు అర్థమైంది, 50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఒక 2 weeks గడిచింది కదా, ఈ 2 weeks టైంలో నాకు ఒక్క సేల్ కూడా అవ్వలేదు. అంటే 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ కనీసం ఒక్కరైనా కొనాలి కదా, పోనీ కొనకపోతే పోయారు, కనీసం నేను పెట్టిన పోస్ట్ వ్యూస్ అనే ఉండాలి కదా, పోస్ట్కి వ్యూస్ రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పోస్ట్ చేశారంటే 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది కదా, నోటిఫికేషన్ వెళ్ళిన మళ్ళీ 90% 95% అందరూ నోటిఫికేషన్స్ ఆన్లోనే పెట్టుకున్నారు, ఎవరు మ్యూట్ చేయలేదు. సో 95% పర్సన్స్కి నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు అట్లీస్ట్ కొంతమంది అయినా ఓపెన్ చేసి చూస్తారు కదా, అట్లీస్ట్ ఒక 50 మంది అయినా చూస్తారుగా. 50,000 మందిలో 5-6 వ్యూస్, 5 to 6 వ్యూస్ వచ్చాయి. అవి కూడా నేను నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల. నేను నా టెలిగ్రామ్లో ఏదైనా పోస్ట్ పెడితే అప్పుడు దాన్ని అదే లింక్ని నేను నా వాట్సాప్లో వాటిలో పెట్టి మా ఫ్రెండ్స్కి షేర్ చేసేవాడిని. సో దానివల్ల ఒక 5-6 చూసేవారు. నా వాట్సాప్లో ఒక 200 మంది ఉండేవారు, ఒక 200 మందిలో ఒక 5-6 చూసేవారు. ఓకే, అలా అయితే మరి 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎంతమంది చూడాలి? అదే 5-6, నాకు ఎలాంటి ఇంక్రిమెంట్ లేదు, అంటే పోస్ట్ వ్యూస్ పెరగలేదు. అడిగాను ఏంటంటే అసలు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు ఒక్క వ్యూ కూడా పెరగలేదు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఎంగేజ్మెంట్ చేయాలి, పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కాదు, పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటే మీ ఛానల్కి ప్రస్తుతానికి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మీది కొత్త ఛానల్ కదా, ఇంకా ఛానల్ బూస్ట్ అవ్వాలి, మీకు పోస్ట్ ఎంగేజ్మెంట్ అనే ఒక ప్యాకేజ్ ఉంది, దానికి అరౌండ్ ఒక 9,000 ఎంతో కట్టాలి. ఇలా కడితే మీరు పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటే మళ్ళీ మీ ఛానల్ లింక్నే కాకుండా పోస్ట్ లింక్స్ని కూడా మేము ప్రమోట్ చేస్తాము, సో దట్ మీకు వ్యూస్ కూడా పెరుగుతాయి, ఆ తర్వాత సేల్స్ కూడా వస్తాయి అన్న. నేను అది కూడా నమ్మేసి కట్టేశాను. ఇంకా చెప్పడం ఎందుకు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి వాళ్ళని నమ్మినందుకు. సో ఇక ఈ 9,000 కూడా కట్టేశానా. పోస్ట్ ఎంగేజ్మెంట్ అని చెప్పి ఒక 2 పోస్టులకి ఒక 2 పోస్టులకి ఒక 390 వ్యూస్ 400 వ్యూస్ అట్లా వచ్చినాయి. వెంటనే నేను సంబరపడిపోయాను. అంటే పర్వాలేదు, అయితే పోస్ట్ వ్యూస్ పెరుగుతున్నాయి, మనకి వస్తుంది, అయితే సేల్స్ వస్తాయి అనుకున్నాను. ఆ 2 పోస్టులు వచ్చినాయి వ్యూస్, మళ్ళీ మిగతా వాటికి వేటికి రాలేదు. అంటే వాళ్ళు ఆ 2 లింకులు ఏదో వేరే ఛానల్లో పోస్ట్ చేశారు, దాంట్లో వ్యూస్ వచ్చినాయి, ఇంకా తర్వాత మళ్ళీ రాలే. అప్పుడు నేను చెక్ చేశాను, అసలు ఈ 50,000 మంది మన తెలుగు వాళ్ళైనా మనోళ్ళైనా ఎవరైనా చూస్తారు కదా అని, అట్లీస్ట్ మన వాళ్ళు అయితే కనీసం ఆఫర్స్ పెట్టినప్పుడు ఎవరో ఒకరు చూస్తారు కదా అని చెప్పి నేను అక్కడ టూల్స్ అన్నీ చెక్ చేయడం మొదలుపెట్టాను. టెలిగ్రామ్ ఛానల్, నాకు అప్పుడే టెలిగ్రామ్ పెద్దగా వాడడం రాదు, ఛానల్ అంటే ఏంటో కూడా తెలీదు. అప్పుడు ఛానల్లో నేను టూల్స్లోకి వెళ్ళి రీసెంట్ యాక్షన్స్ అని ఇవన్నీ చూశాను. రీసెంట్ యాక్షన్స్, సబ్స్క్రైబర్స్, ఇలా చాలా ఉంటాయి. ఈ సబ్స్క్రైబర్స్, రీసెంట్ యాక్షన్స్ అన్నీ చెక్ చేస్తే అసలు వాళ్ళు మన ఇండియన్సే కాదు, అరబిక్లో ఉన్నాయి పేర్లు. ఆ లాంగ్వేజ్ కూడా మనకు తెలీదు, అరబిక్లో ఉంది. ఎందుకంటే మనకి స్టాటిస్టిక్స్లో అక్కడ స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఏ లాంగ్వేజ్ పర్సన్స్, ఏ ఏరియా పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారని. 99% అరబిక్ వాళ్ళు ఉన్నారు. అది రష్యా ఏదో ఉంది అక్కడ ప్లేసు. సో రష్యన్స్ మన ఇండియాలో నేను పెట్టిన లింక్స్ ఎందుకు కొంటారు? కొనరు కదా. అసలు అరబిక్లో మనమేమో ఇంగ్లీష్లో పెట్టాము, వాళ్ళంతా అరబిక్ వాళ్ళు ఉన్నారు, అండ్ రష్యా అని ఉంది. అసలు మనం పెట్టిన ఆఫర్స్ అన్నీ కూడా ఇండియాకి సంబంధించిన ఆఫర్స్ పెట్టాం. అసలు నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. తర్వాత వాళ్ళని అడిగితే మేము సెట్ చేస్తాము, అలా వచ్చింది, సారీ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ సెట్ చేస్తామని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ ఒక 30,000 మంది ఇండియన్స్ని యాడ్ చేశారు. అలా ఒక 85K వరకు వచ్చారు. ఈ 85Kలో ఒక 60% అరబిక్ రష్యన్స్ ఉంటే ఒక 40% ఇండియన్స్ ఉన్నారు. ఓకే, అయితే ఇంతవరకు వచ్చారు కదా. ఒక్కసారిగా ఇదంతా బాట్ వల్ల, వాళ్ళు ఏదో బాట్ ద్వారా, ఏదో ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా
ఏఐ ద్వారా చేసిన వాళ్ళు అనమాట. అంటే వాళ్ళంతట వాళ్ళు నా యాడ్ చూసో లేదంటే ప్రమోషన్స్ ద్వారా నా ఛానల్లో డీల్స్ ఉంటాయని తెలుసుకొని వాళ్ళంతట వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నెంబర్లన్నీ యాడ్ చేసేసారు. వీళ్ళ దగ్గర ఏదో కస్టమర్ డేటాబేసో నెంబర్స్ ఏవో ఉన్నాయి, అది లేదా బాట్ ద్వారా యాడ్ చేయించారు. సో మొత్తానికి అందరినీ ఫేక్ సబ్స్క్రైబర్స్ని యాడ్ చేశారు. టెలిగ్రామ్ దాన్ని రికాగ్నైజ్ చేసి ఏం చేసింది, ఒక్కసారిగా మొత్తం అందరినీ తీసేయడం మొదలుపెట్టింది. ఒక రోజుకి 5,000 మంది 6,000 మంది ఫాలోవర్స్ పోవడం మొదలుపెట్టారు. నేనేమనుకున్నాను, అట్లీస్ట్ ఒక 85K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేకపోయినప్పటికీ దాన్ని మనం చూపించవచ్చు కదా జనాలకి. అంటే మా ఛానల్లో 85,000 మంది ఉన్నారు, సో మాది పాపులర్ ఛానల్, మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్తే ఆల్రెడీ 85,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, వాళ్ళు నమ్ముతారు కదా ఇదేదో పాపులర్ ఛానల్లా ఉందని. ఇప్పుడు ఛానల్లో ఒక 100 మంది 200 మంది ఉన్నారనుకో సబ్స్క్రైబర్స్, అంతగా ఇంట్రెస్ట్ చూపించాం. కానీ ఆల్రెడీ 85,000 మంది ఉన్నారనుకో, ఇది ఒక పాపులర్ ఛానల్ అని చెప్పి ట్రస్ట్ చేస్తాం. సో అట్లీస్ట్ మనం పెట్టిన డబ్బులకి కనీసం ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయినా ఉంది కదా, దాన్ని బట్టి మనం యాడ్ రన్ చేద్దామని చెప్పి ఒక యాడ్ ఏజెన్సీకి ఒక 4K పెట్టి యాడ్ క్రియేట్ చేయించాను. ఒక 4,000 పెట్టి యాడ్. అంటే వాళ్ళు ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఒక 3-4 ఉంటారు, ఒక ఆవిడ ఒక ప్రోడక్ట్ పట్టుకొచ్చిద్ది. ఈ ప్రోడక్ట్ 500 రూపాయలు, కానీ నాకు జస్ట్ 200కే వచ్చింది. ఇది నాకు పలానా బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ఛానల్లో దొరికింది, ఆ ఛానల్లో మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, అందులో మంచి డీల్స్ ఉంటున్నాయని చెప్తుంది. ఇంకొకటి వచ్చి నేను టీవీ కొనుక్కున్నాను 50,000 టీవీ, నాకు 30,000కే వచ్చింది, ఇలా చెప్తాడు. సో ఇలా యాడ్ అనేది రన్ చేయించాను. ఓకే, సో ఈ యాడ్లో నేను ఏం చెప్పాను, మా ఛానల్లో ఆల్రెడీ ఈ బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ఛానల్, ఈ ఛానల్లో ఆల్మోస్ట్ 85K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పటికి 50K వచ్చేసారు నేను యాడ్ చేయించేసేపటికి. సో ఆల్మోస్ట్ 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇది ఒక పాపులర్ ఛానల్, ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్పి యాడ్ చేయించినప్పుడు ఆ యాడ్ ఏజెన్సీ వాళ్ళ చేత చెప్పించాను. ఇప్పుడు ఏమైంది, 50K కాస్త 5Kకి వచ్చేసింది, 5K కాస్త 4Kకి వచ్చేసింది, 4,700 ఎంతకు వచ్చింది. ఇప్పుడు మనం ఇదే యాడ్ మనం రన్ చేసామనుకో, 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న పాపులర్ ఛానల్ అని చెప్పి మనం యాడ్ రన్ చేస్తే వాడు దాని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్తే అందులో 4,000 మంది ఉంటారు. నమ్ముతారా జనాలు? అంటే 50,000 మంది ఉండేవారని చెప్పారు, మరి ఇప్పుడు 4,000కి వచ్చారంటే ఇది ఏదో స్కామ్ అనుకుని నా ఛానల్లో ఎవరు జాయిన్ అవ్వరు. అసలే టెలిగ్రామ్లో అన్ని స్కామ్లు జరుగుతాయి. సో ఈ టెలిగ్రామ్ మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. అండ్ అందులోని మన 50,000 మంది ఉన్నారని చెప్పి లోపలికి వెళ్ళాక 4,000 మంది ఉంటే ఉన్నవాడు కూడా పోతాడు, సబ్స్క్రైబ్ అవ్వడు. సో అందువల్ల ఆ 4,000 పెట్టి క్రియేట్ చేసిన యాడ్ అలానే ఉంది, దానివల్ల నాకు ₹1 లేదు. సో మొత్తాన్ని నేను ఎంత ఖర్చు పెట్టేశాను, ఒక 25,000 ఏమో 1 lakh సబ్స్క్రైబర్స్కి, ఇది ఒక 1,000, మళ్ళీ ఇది ఒక 5,000, ఒక 30, 31, ఇది ఒక 4, 35,000, అరౌండ్ 35K నాకు వేస్ట్గా పోయింది. 35,000 రూపాయలు వృధా ఖర్చు అయిపోయింది. సో ఇదంతా నేను ఎంతసేపు టైం తీసుకొని చెప్పింది ఎందుకంటే, మీలో కూడా చాలామంది ఇలా ట్రై చేస్తారు. ఇలా ట్రై చేస్తే అసలు చేయొద్దు, ఎందుకంటే ఇలాంటి షార్ట్ కట్స్ అన్నీ కూడా వర్క్ అవ్వవు, రియల్గా వర్క్ అవ్వవు. మీరు ఏదైనా ప్రోడక్ట్ రివ్యూస్ అవి చేసి జెన్యూన్గా చేస్తే తప్ప వర్క్ అవ్వవు. సో ఇలా నేను 35,000 పెట్టి తెచ్చుకున్న ఎక్స్పీరియన్స్ మీకు పనికి వస్తుంది. ఓకే, అండ్ మరి నాకు జెన్యూన్గా వచ్చిన సబ్స్క్రైబ్, మరి సేల్స్ వస్తున్నాయి కదా, 30,000 వరకు నాకు ఎర్నింగ్స్ వచ్చాయి కదా, అవి ఎలా వచ్చాయంటే నేను టెలిగ్రామ్లో యాడ్స్ రన్ చేశాను. టెలిగ్రామ్ యాడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ యాడ్స్ అంటే టెలిగ్రామ్లో కూడా యాడ్స్ రన్ చేయొచ్చు, అంటే వేరే ఛానల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్లో వేరే ఛానల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అండ్ టెక్ ఫ్యాక్ట్స్, ఇంకా డే ట్రేడర్ అని పాపులర్ ఛానల్స్ ఉన్నాయి కదా. ఈ ఛానల్స్లో నేను ఏం చేశానంటే, హాయ్ దిస్ ఈజ్ గణేష్ కన్నా, వీ హ్యావ్ బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ఛానల్, మా ఛానల్లో కూడా మంచి డీల్స్ ఉంటాయి, అంటే ఇది మాది బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ఛానల్, మా ఛానల్లో కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి, 90% డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో మా ఛానల్లో ఒకసారి చూడండి, మా ఛానల్ని ఒకసారి చూస్తే మీకు ఆఫర్స్ నచ్చితేనే జాయిన్ అవ్వండి, మా ఛానల్లో ఇలా ఉంటుందని చెప్పి జస్ట్ ఒక 3 to 4 లైన్స్ యాడ్ అనేది
వేరే ఛానల్స్లో కనిపించలేదు. ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉంది, ఆ ఛానల్లో ఆల్రెడీ 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు, యాక్టివ్గా ఒక 50,000 60,000 మంది చూస్తున్నారు. సో ఈ 50K పర్సన్స్కి నా యాడ్ అనేది కనబడుతుంది. నా బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి, మా ఛానల్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి. సో ఈ యాడ్లో ఒక 50,000 మంది చూస్తారు కదా, 50,000 మంది చూసినప్పుడు ఒక 50 మందో 100 మందో నాకు ఆ ఛానల్ ద్వారా నాకు నా ఛానల్కి కన్వర్ట్ అవుతారు. అండ్ అలాగే ఈ ఛానల్ ఉంది టెక్ ఫ్యాక్ట్స్, ఇందులో కూడా రన్ చేశాను. ఇందులో కూడా ఆల్రెడీ ఒక 2 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2 lakhsలో కనీసం ఒక 20,000 మంది అంతమంది యాక్టివ్గా చూస్తారు. సో ఇందులో కూడా సేమ్ యాడ్ రన్ చేశాను. సో ఈ యాడ్ చూసి నాకు సబ్స్క్రైబర్స్ అని వచ్చారు. అలా నేను ఈ టెలిగ్రామ్ యాడ్స్ కూడా ఫ్రీ ఏం కాదు, దానికి కూడా మనీ ఖర్చు పెట్టాలి. కాకపోతే ఇది కోస్తా మనకి డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ ఆ డబ్బులు మనకి రిటర్న్ వస్తాయి, ఎందుకంటే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో ఉన్న వాళ్ళందరూ జెన్యూన్ సబ్స్క్రైబర్సే. ఆయన యూట్యూబ్లో వీడియోస్ అవి చేసి ఆ వీడియోస్ ద్వారా వచ్చిన జెన్యూన్ సబ్స్క్రైబర్స్. వీటిలో కూడా టెక్ ఫ్యాక్ట్స్ కూడా బాగా చేస్తారు. సో ఈ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కాబట్టి వాళ్ళని నా ఛానల్కి ఎంతో కొంతమందిని నా ఛానల్లో కూడా కొనేలాగా చేసుకుంటే అప్పుడు నాకు ఏదైనా యూజ్ ఉంటుంది. సో నేను టెలిగ్రామ్ యాడ్స్ రన్ చేయడానికి ఎలా అంటే, టెలిగ్రామ్లో మీకు యాడ్స్ రన్ చేయడానికి మనం మామూలుగా మన డబ్బులు పెడితే సరిపోదు. అంటే టెలిగ్రామ్లో టాన్ కరెన్సీ అని ఒకటి ఉంటుంది, క్రిప్టో కాయిన్ టాన్ అంటారు. ఇప్పుడు క్రిప్టో కాయిన్స్ తెలుసు కదా, క్రిప్టో కరెన్సీలు బిట్ కాయిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇది టాన్ అనేది టెలిగ్రామ్ వల్ల కరెన్సీ అనమాట, టెలిగ్రామ్ వల్ల క్రిప్టో కరెన్సీ. ఈ టెలిగ్రామ్ వల్ల క్రిప్టో కరెన్సీ మనం పర్చేజ్ చేయాలి. ఎక్కడ పర్చేజ్ చేయాలంటే టెలిగ్రామ్ వాలెట్ ఉంటుంది మనకి, టెలిగ్రామ్ వాలెట్. ఈ టెలిగ్రామ్ వాలెట్లో మనకి బిట్ కాయిన్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది, అంటే P2P మార్కెట్ ఉంటుంది. P2P మార్కెట్లో ఏంటంటే పర్సన్ టు పర్సన్ మార్కెట్లో, అంటే ఆల్రెడీ టాన్ కరెన్సీ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు టాన్ కరెన్సీని అక్కడ పెడతారు. అంటే ఇక్కడ బై సేల్ ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే నువ్వు కొనడానికి వెళ్తున్నావా అమ్మడానికి వెళ్తున్నావా, నీ దగ్గర ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ టాన్ ఉందనుకో, నీ అకౌంట్లో ఉన్నాయనుకో వాలెట్లో, నువ్వు సేల్ చేయొచ్చు. అంటే నీకు అవసరం లేదు, నువ్వు సేల్ చేయాలనుకుంటున్నావు, నువ్వేమో ఒక 400కి కొన్నావు, ఇప్పుడు రేట్ పెరిగింది ఒక 500 550 అంత అయింది. సో ఇప్పుడు నువ్వు అమ్మాలనుకుంటున్నావు ప్రాఫిట్ రేట్కి. సో నువ్వేమో సేల్ పెడతావు. సేల్ పెట్టినప్పుడు నా దగ్గర ఇన్ని క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, నా దగ్గర ఇన్ని టాన్ కరెన్సీ ఉంది, సో ఈ టాన్స్ పర్ టాన్కి నేను 550 రూపీస్ తీసుకుంటానని చెప్పి ఇందులో పెడతావు. నాకు కావాలి, నాకు ఇప్పుడు యాడ్ రన్ చేయాలంటే నాకు టాన్ కరెన్సీ కావాలి, ఆ కరెన్సీతోనే నేను యాడ్ రన్ చేయాలి. సో నేనేం చేస్తాను, కొనుక్కుంటాను ఇందులోకి వచ్చి. అంటే టాన్ కరెన్సీ నేను బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ సేల్ చేస్తున్న వాళ్ళ లిస్ట్ అంతా కనబడుతుంది, ఎవరెవరు ఎంతెంత. ఇప్పుడు 550కి ఒక పర్సన్ 550కి పెట్టాడు, ఇంకో పర్సన్ 520కి పెట్టాడు, ఇంకో పర్సన్ 500కి పెట్టాడు. సో ఇలాగ ఒక్కో పర్సన్ ఒక్కొక్క రేటుకి అక్కడ సేల్ ఆప్షన్ అనేది పెడతారు. అందులో మనకి ఏది తక్కువ రేటుకి వస్తే దాన్ని కొనుక్కుంటాం. అండ్ కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం టెలిగ్రామ్ వాలెట్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేయాలి తప్ప, మళ్ళీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రాడ్స్, ఇప్పుడు ఇక్కడ 550 ఉంది కదా, 450 పెడతాడు ఒకడు. అప్పుడు ఏం చేస్తాం, వీడు చాలా తక్కువ రేటుకి పెడుతున్నాడని వాడిని కాంటాక్ట్ అవుతాం. 450కి పెడుతున్నాం అన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాట్సాప్ నెంబరు, అక్కడ చాట్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చి వాట్సాప్కి చాట్ చేయమంటాడు. మనం వాట్సాప్లో చాట్ చేసామనుకో, వాడు ఏదో లింక్ పెడతాడు, ఈ లింక్కి పేమెంట్ చేయండి అంటాడు. పేమెంట్ చేస్తే ఇంక మన డబ్బులు పోయినట్టే. ఎందుకంటే అది చాలా వరకు ఫ్రాడ్ ఉంటుంది. వాళ్ళు జెన్యున్గా వాళ్ళ దగ్గర ఎలాంటి టాన్ ఉండదు, వాళ్ళు జస్ట్ సేల్ అని చెప్పి పెడతారు. ఒకవేళ ఉన్న వాళ్ళు టాన్ ఇవ్వరు, ఉన్న ఒక 10 టాన్స్నే తక్కువ రేటుకి పెట్టి ఇలా వాట్సాప్ ద్వారా చేసుకొని స్కామ్ చేస్తారనమాట. అలా కాకుండా టెలిగ్రామ్ వాలెట్ ద్వారా చేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుంది. అంటే టెలిగ్రామ్ వాలెట్ ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్లో మనీ కట్ చేసి మన అకౌంట్లోకి ఆటోమేటిక్గా టాన్ కరెన్సీస్ అనేది యాడ్ చేస్తుంది. వాళ్ళ అకౌంట్లోంచి తీసి మన అకౌంట్లోకి టెలిగ్రామ్ మధ్యవ్యక్తిగా ఉండి మనకి ఎష్యూరెన్స్ ఇస్తుంది. వన్స్ మనం టెలిగ్రామ్ P2P మార్కెట్ దాటి బయటికి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో P2P మార్కెట్లోనే మనం చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 500 అనుకోండి, ఇప్పుడు 550 రూపాయలు అనుకోండి ఒకటి, మనం ఇప్పుడు టెలిగ్రామ్లో యాడ్ రన్ చేయాలంటే మినిమం 20 టాన్స్ మనం పర్చేజ్ చేయాలి. అంటే 20 టాన్స్ తోటి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మినిమం స్టార్టింగ్లో 20 టాన్స్ ఉండాలి మనకి. మన దగ్గర 20 టాన్ కరెన్సీ ఉండాలంటే ఇప్పుడు 550 చొప్పున మనం 10 కొనాలంటే 5,500. ఒకవేళ 20 టాన్స్ కొనాలంటే 11,000 అవుతుంది. సో 11,000 పెట్టి మనం టాన్ కరెన్సీ పర్చేజ్ చేయాలి. 11,000 పెట్టి పర్చేజ్ చేసినప్పుడు 11,000 మనం P2P మార్కెట్ ద్వారా కాకుండా బయట నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ చేసాం అనుకో, ఎక్కువగా చీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అవతల వాళ్ళు. ఓకే,
సో ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందులో. సో 11,000 పెడితే మనకి 20 టాన్ కరెన్సీ వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ 20 టాన్ కరెన్సీస్ తోటి మనం ఏం చేయాలంటే టెలిగ్రామ్లో ఈ 20 టాన్స్ తోటి పర్ టాన్ మనకి ఒక టాన్లో మనం అక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఒక యాడ్కి మనం ఒక యాడ్ వ్యూకి మనం ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నామని మనం ఫర్ ఎగ్జాంపుల్ 0.1 పెట్టామనుకో, 0.1 టాన్ పెట్టామనుకో, అంటే పర్ ఎవ్రీ 1000 వ్యూస్ 0.10 టాన్ ఇలా పెట్టాను నేను, ఇలా సెట్ చేశాను. అంటే ఒక 1000 వ్యూస్ వస్తే నేను 0.10 టాన్ ఇవ్వాలనుకుంటున్నానని. సో దానివల్ల ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ వాళ్ళకి ఇన్కమ్ వెళ్తుంది, యాడ్ రెవెన్యూ వెళ్తుంది, వాళ్ళకేం నష్టం కాదు. మనం ఇలా యాడ్ రన్ చేయడం వల్ల ఫర్ ఎవ్రీ 1000కి నేను 10 టాన్ 0.10 అంటే మనకి ఎంత అవుతుంది, 55 రూపాయలు అవుతుంది. సో 55 రూపీస్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో నేను ఖర్చు పెడతాను కాబట్టి టెలిగ్రామ్ కొంత కమిషన్ తీసుకొని ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుకి ఒక 30 రూపీస్ అరౌండ్ వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. ఓకే, వాళ్ళ టెలిగ్రామ్ యాడ్ అకౌంట్లో వేస్తుంది. సో ఇలా వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది. మనం పెట్టిన ఖర్చులో టెలిగ్రామ్ సర్వీస్ ఫీజు అవి తీసుకోగా, టెలిగ్రామ్ కమిషన్ తీసుకోగా మిగిలింది మనం ఏ ఛానల్లో అయితే యాడ్ రన్ చేస్తున్నామో ఆ ఛానల్ వాళ్ళకి వెళ్తుంది. ఓకే, సో మొత్తం 20 టాన్తో మనం ఎన్ని చేయొచ్చు? అలా అయితే ఇప్పుడు ఒక టాన్తో మనం ఎన్ని చేయొచ్చు? 1000 వ్యూస్ పర్ 0.10 అంటే మనకి 10,000 వ్యూస్ వస్తాయి. ఏది ఒక టాన్తో 10,000 వ్యూస్ అంటే 10,000 మంది చూసినప్పుడు లీస్ట్ మనకి ఒక 100 మంది అయినా జాయిన్ అవుతారు కదా. 10,000 వ్యూస్ వచ్చినప్పుడు ఎలాగో వాళ్ళంతా మనకి టార్గెట్ ఆడియన్స్. ఎందుకంటే ఆల్రెడీ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, టెక్ ఫ్యాక్స్ వీటిల్లో ఆల్రెడీ యాక్టివ్గా ఉన్న మెంబర్స్కే యాడ్ కనబడిద్ది, వాళ్ళే చూస్తారు. సో వాళ్ళకి మనం మళ్ళీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ ఉంటాయి, ఇది ఇలా పర్చేజ్ చేసుకోవాలి, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇది సేఫ్ సెక్యూర్ అని మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలాంటివి చేస్తున్నారు కాబట్టి, అందులో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇది అఫిలియేట్ లింక్స్, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఓపెన్ అవుతాయి, వాటిల్లో మనం పర్చేజ్ చేసుకుంటే వీళ్ళకి కాస్త కమిషన్ వెళ్తుంది. ఇది సబ్జెక్ట్ అంతా తెలుస్తుంది వాళ్ళకి ఆల్రెడీ. సో వాళ్ళు మనకి డైరెక్ట్ టార్గెట్ ఆడియన్స్. సో టార్గెట్ ఆడియన్స్ ఒక 10,000 మందిని మనం టార్గెట్ చేస్తే మనకి అట్లీస్ట్ ఒక 100 మంది లీస్ట్ అయినా మనకు వస్తారు. సో అట్లా నేను ఒక అరౌండ్ ఒక 12K పెట్టి యాడ్స్ రన్ చేశాను టెలిగ్రామ్లో ఇలా ఒక 25 టాన్ ఎంత పెట్టి యాడ్ రన్ చేస్తే నాకు ఎంతమంది వచ్చారు? ఒక 3,500 అట్లా వచ్చారు. 3,500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వీళ్ళంతా ఎవరు? జెన్యూన్ సబ్స్క్రైబర్స్. ఓకే, వీళ్ళంతా జెన్యూన్గా నిజంగా పర్చేజ్ చేసి కెపాసిటీ ఉన్న సబ్స్క్రైబర్స్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే ఛానల్స్లో చేస్తున్న వాళ్ళని నా ఛానల్కి కన్వర్ట్ చేశాను కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ పర్చేజ్ చేసేవారు. సో ఇప్పుడు నా ఛానల్కి కూడా వచ్చారు, నా ఛానల్లో కూడా పర్చేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ ద్వారానే నాకు ఈ 30K ఎర్నింగ్స్ అనేది వచ్చింది. ఓకే, అండ్ అలాగే నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో కానీ, నా వాట్సాప్ స్టేటస్లో కానీ, ఇలాగా నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నేను కొంతమందిని యాడ్ చేసుకున్నాను. అలా ఒక 1000 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో మొత్తానికి ఒక 4,500 అరౌండ్ సబ్స్క్రైబర్స్, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేక్ సబ్స్క్రైబర్స్ నేను డబ్బులు పెట్టి 35,000 దొబ్బెట్టుకొని నేను తెచ్చుకున్న 85,000 మంది ఫేక్ సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు. వీళ్ళు జెన్యూన్ సబ్స్క్రైబర్స్. వీళ్ళ ద్వారా నాకు ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఒక్కరోజు 5,000 రావచ్చు, ఒకరోజే 5,000 వచ్చింది మంచి సేల్స్ జరిగితే. ఒకరోజు 500 వస్తుంది, ఒకరోజు 50 రూపాయలే వస్తుంది. చెప్పలేం మనం, ఇట్ డిపెండ్స్. ఒక్కోరోజు బాగా సేల్స్ ఆఫర్స్ ఉన్న రోజు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఒక్కో రోజు అసలు ఏం ఆఫర్స్ ఉండో, ఎక్కడ అంతగా పర్చేజెస్ జరగదు. అలాంటప్పుడు మనకి 50 రూపాయలు వస్తుంది కమిషన్. ఒక్కో రోజు కొంచెం మీడియం లెవెల్ జరుగుతుంది, అప్పుడు ఒక 500 వస్తుంది. ఒక్కో రోజు ఒక 1000 రూపాయలు వస్తుంది. సో యావరేజ్గా ఒక 500 వేసుకుందాం, మరి అత్యాస వద్దు. యావరేజ్గా పర్ డే ఒక 500 to 1000 రూపీస్ ఈ రేంజ్లో రావచ్చు ఇన్కమ్ అనేది. అది మనకి ఒక 5,000 మంది జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉంటే. ఇంకా ఎక్కువ మంది ఉంటే, ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వాళ్ళగా ఒక 8 lakhs సబ్స్క్రైబర్స్, 2 lakhs సబ్స్క్రైబర్స్ ఇలా ఉంటే ఇంకా మనం మీ అంచనాగా నేను వదిలేస్తున్నాను. 5,000 మంది ఉన్నవాడికే రోజుకి 500 నుంచి 1000 రూపాయలు వస్తే 8 లక్షలు 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుందో. ఓకే, సో సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇన్కమ్ అంతా కూడా. వాళ్ళు కూడా యాక్టివ్గా పర్చేజ్ చేయాలి, మనం కూడా మంచి మంచి డీల్స్ అనేవి పోస్ట్ చేయాలి. బట్ ఈ పోస్ట్ చేయడానికి మనం ఎలాగో మాన్యువల్గా చేయట్లేదు కాబట్టి మనం ఎలాగో ఆటోమేషన్ చేసి వదిలేసాం. సో ఆ పెద్ద పెద్ద ఛానల్స్లో ఏవైతే పోస్ట్ అవుతాయో అవే ఆఫర్స్ మన ఛానల్లో మన లింక్ ద్వారా ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతాయి. సో అది టెలిగ్రామ్ ఆటోమేషన్ ద్వారా. సో ఇలా సబ్స్క్రైబర్స్ అనేది తెచ్చుకుంటాం. ఇదేంటి? ఇదంతా పెయిడ్ మెథడ్. ఓకే, ఇదంతా పెయిడ్ మెథడ్. ఈ పెయిడ్ మెథడ్ కాకుండా
ఫ్రీ మెథడ్ కూడా ఉంది. ఫ్రీ మెథడ్ ఏంటి? ఫ్రీ మెథడ్లో ఏంటంటే మనం ప్రోడక్ట్ రివ్యూస్ చేయడం, దానికి కూడా కొంత ఖర్చు పెట్టాలనుకోండి. ఒక ప్రోడక్ట్ తెప్పించి మనం పర్చేజ్ చేసి ఆ ప్రోడక్ట్ని వీడియోగా చేసి ఎక్కువ మంది ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా దానికి కాస్త ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ చేస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్ రివ్యూస్ చేస్తారు. మీకు తెలుగులో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాటు టెక్ అని ఒకటి ఉంటుంది. అతని పేరు శాండ్ బాయ్ ఏదో ఉంటుంది, కూల్ శాండ్ బాయ్. సో ఈ పర్సన్ ఏం చేస్తాడంటే మంచి బొమ్మలు ఇలాంటివి, మంచి గ్యాడ్జెట్స్ ఇలాంటివి రివ్యూ చేస్తూ ఉంటాడు. చాలా చూశాను, మంచి కామెడీగా చేస్తాడు, మంచి వ్యూస్ కూడా ఉన్నాయి అతని దానికి. అయితే కానీ అతను ఎలాంటి అఫిలియేట్ ప్రోగ్రామ్ కానీ ఏ ప్రమోషన్స్ కానీ చేయడు. అంటే అతను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కొనుక్కోండి, బయోలో లింక్ ఉంది కొనుక్కోండి ఇలా చెప్పడు. కానీ 1,00,000 మంది ఈ పర్టికులర్ ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాయ్ గురించి చేశాడు, ఆ టాయ్ ఆర్ గ్యాడ్జెట్ గురించి చేశాడు. ఆ గ్యాడ్జెట్ 1,00,000 మంది చూశారు. 1,00,000 మందిలో చాలామందికి 1,000 మందికైనా అది కావాలని అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కింద కామెంట్స్లో అన్న లింక్ పెట్టమని అడుగుతారు, ప్రోడక్ట్ లింక్ పెట్టమని అడుగుతారు, లింక్ కావాలి మేము కొనుక్కుంటామని అడుగుతారు. సో ఇతనేమో ఎలాంటి అఫిలియేట్ చేయట్లేదు కాబట్టి అతను లింక్ అవి పెట్టడు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇలా కామెంట్స్లో సెర్చ్ చేస్తే లింక్ పెట్టమని, ఆ ప్రోడక్ట్ బాగుందని, మేము కొనుక్కోవాలనుకుంటున్నామని ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టాలి. మన టెలిగ్రామ్ ఛానల్లో ముందు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మనం ఫ్లిప్కార్ట్లో వాటిల్లో మనం వెతుక్కొని ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి దాన్ని పిన్ చేయాలి. అంటే చార్ట్స్లో పిన్ చేస్తే ఏమవుతుందంటే మనం రోజు కొన్ని 100 పోస్టులు పెడతా ఉంటాం కాబట్టి పిన్ చేసిన చార్ట్స్ అన్నీ పైన కనబడతాయి, పైన స్క్రోలింగ్లో కనబడతాయి ఇలాగ టాప్లో. సో అప్పుడు ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు పర్టికులర్ ప్రోడక్ట్ కోసం మళ్ళీ అన్ని పోస్టులు ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండకుండా పైన కనబడుతుంది అనమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ పోస్ట్ పెట్టి మనం ఆ డైరెక్ట్ పోస్ట్ లింక్ అయినా పంపించవచ్చు, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పంపిస్తే మంచిది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పంపించామనుకోండి, ఈ ఛానల్లో ఉంది ప్రోడక్ట్ పైన పిన్ చేసి ఉంచాను అని చెప్పేసి మనం వీళ్ళకి ఆ కామెంట్కి రిప్లై ఇవ్వాలి. మనం రిప్లై ఇచ్చి మన టెలిగ్రామ్ ఛానల్, లేదంటే అక్కడ కొన్ని ఇంటి దగ్గర కొన్ని వాటిల్లో మనం లింక్ పోస్ట్ చేయడానికి కావదు. అలా లింక్ పోస్ట్ చేయడానికి అవ్వలేనప్పుడు ఏం చేయాలి, మన టెలిగ్రామ్ ఛానల్ పేరు క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ అనుకోండి. బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ అనేది మా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఈ ఛానల్లో మీరు వెళ్ళి సెర్చ్ చేయండి, పైన పిన్డ్ చార్ట్స్లో ఉంటుంది. మీరు మా ఛానల్ని జాయిన్ అయ్యి పైన పిన్డ్ చార్ట్స్లో చూస్తే మీకు ఈ గ్యాడ్జెట్ దొరుకుతుందని చెప్పి మనం అలా ఓపిక్గా ఎంతమంది అయితే కామెంట్స్లో లింక్ అని అడిగారో వాళ్ళందరికీ మనం రిప్లై ఇవ్వాలి. ఇన్స్టాగ్రామ్లో కూడా అలా చాలామంది ప్రోడక్ట్ రివ్యూస్, ప్రోడక్ట్ వీడియోస్ చేస్తారు. కానీ వాళ్ళు అఫిలియేట్ లింక్స్ కానీ డిస్క్రిప్షన్లో లింక్స్ కానీ పెట్టరు. ఒకవేళ పెట్టినప్పటికీ అప్పటికి జనాలు చాలామందికి బయో అంటే ఏంటి, బయోకి వెళ్ళి చూసుకోవడం ఇలా చేయరు. చాలామంది కామెంట్స్లో లింక్ అని అడుగుతారు. అలా లింక్ అని అడిగిన వాళ్ళందరికీ మనం మన టెలిగ్రామ్ ఛానల్లో మనం అది పోస్ట్ చేసి పెట్టామనుకోండి, సో అప్పుడు ఎంతో కొంతమంది వస్తారు. మనం ఒక 1000 కామెంట్లు పెట్టామనుకో, 1000 మందిలో ఒక 100 మందో 200 మంది వస్తారు. ఇది టైం టేకింగ్ ప్రాసెస్, కాస్త మనం ఓపిక్గా చేయాల్సిన ప్రాసెస్. ఫ్రీ వెర్షన్, ఇది ఫ్రీ మెథడ్ అనమాట. లేదంటే మనమే ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేసి, ఇప్పుడు simplegir.com ఉంది. సింపుల్గర్ అనే ఒక అమ్మాయి చేస్తుంది, మీరు చూసారో లేదో. సింపుల్గర్ అని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మంచి పాపులర్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక ప్రోడక్ట్ని తెచ్చి దాని మీద ఒక ఎంగేజింగ్ కంటెంట్ తయారు చేస్తారు. ఏదో జోక్గా అని, జోవియల్గా, కొంచెం ఫన్నీగా ఉండేలాగా ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వీడియోలో అందరికీ అర్థమయ్యేలాగా. అర్థమైన తర్వాత ఏం చేస్తారు, లాస్ట్లో లింక్ ఇన్ బయో అంటారు. బయోలోకి వెళ్తే simplegir.com అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. ఆ ఛానల్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు, దిస్ ఛానల్ ఎర్న్స్ కమిషన్ త్రూ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని. అంటే ఆ ఛానల్లో ప్రోడక్ట్స్ ఏవి కూడా వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ కాదు. ఇలా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మీద వాళ్ళు వీడియో చేసి ఆ వీడియో లింక్ అనేది పైన వాళ్ళ వెబ్సైట్లో పెడతారు. ఆ వెబ్సైట్ లింక్ బయోలో పెడతారు. ఇలా చాలామంది ఆ వీడియో చూసిన వాళ్ళందరూ బయోలోకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో కొనుక్కుంటారు. అలా కొనుక్కున్నందుకు వీళ్ళకి కమిషన్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు simplegir.comలో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుద్ది, ఇలా ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే అది డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ అవుతుంది, లేదా అమెజాన్ పెడితే అమెజాన్ ఓపెన్ అవుతుంది, లేదా ఏజియో, మింత్రా ఏదో ఒకటి. సో ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే దానికి ఏదైతే ఒరిజినల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఒరిజినల్ వెబ్సైట్ని అందరూ ట్రస్ట్ చేస్తారు కదా.
సింపుల్గా .com నుంచి పర్చేజ్ చేయడానికి భయపడినప్పటికీ దాని మీద క్లిక్ చేయగానే ఫ్లిప్కార్ట్ ఓపెన్ అవుతుంది కదా. సో ఫ్లిప్కార్ట్లో కొనడానికి ఎవరు ఆలోచించరు, అది ఎలాగో పాపులర్ కాబట్టి అందులో పేమెంట్స్ చేయడానికి వాటికి ఆలోచించరు. సో ఇది అఫిలియేట్ ప్రోగ్రామ్ కంప్లీట్ డేటా. ఫ్రీ మెథడ్ అంటే మనకి ఫ్రీ మెథడ్ ఇంకా ప్రోడక్ట్ రివ్యూస్ చేయడమని, వీడియోస్ చేయడమని, కామెంట్స్లో మనం లింక్స్ పెట్టడమని, ఇలా రకరకాల ఉన్నాయి. సో ఇది మొత్తానికి అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ వాటిల్లో, నా ఇన్స్టాగ్రామ్లో అది ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కానీ పోస్ట్లో కూడా ఉంటుంది, నన్ను రీచ్ అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే. నేనైతే మొత్తానికి అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ కోర్సు జస్ట్ మనం 99 రూపీస్కి మన కొత్త వెబ్సైట్లో పెడుతున్నాము. మనం జోకార్ట్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం ఆగస్ట్ 15కి. ఈ జోకార్ట్ అనే వెబ్సైట్లో మనం 99 రూపీస్కే ఈ కంప్లీట్ అఫిలియేట్ ప్రోగ్రామ్, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మనం ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్స్, ప్రూఫ్స్, మీకు ప్రాసెస్ ఎలా చేయాలి మొత్తం అన్నీ కూడా నేనైతే ఇప్పుడు మామూలుగా బోర్డు మీద చెప్పినప్పటికీ టెక్నికల్గా ఎలా చేయాలనేది నేను అంతా కూడా ఆ వీడియోలో మెన్షన్ చేస్తాను, ఆ కోర్సులో మెన్షన్ చేస్తాను. సో జస్ట్ 99 రూపీస్ మీరు నిజంగా సీరియస్గా చేయాలనుకుంటే, ఎందుకు అంటే ఈ మనీ పెట్టడం నేను ఫ్రీగానే చెప్పొచ్చు, బట్ కాకపోతే ఏమవుతుందంటే ఫిల్టర్ అవుతారు. అంటే చాలామంది నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మెసేజ్ వస్తున్నాయి చెప్పమని, కానీ నేను కొంతమందికి నేనే పర్సనల్గా వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్కి నేనే ఆటోమేషన్ సెటప్ చేసి మొత్తం అంతా నేనే చేశాను 1 గంట 2 గంటలు కూర్చొని. కానీ వాళ్ళు ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని కూడా తెచ్చుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు సీరియస్గా చేయట్లేదు, సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి అని గట్టిగా ట్రై చేస్తే సబ్స్క్రైబర్స్ ఏదో ఒక రకంగా వస్తారు, కానీ అసలు ట్రై చేయట్లేదు ఎవరు కూడా. అలా ట్రై చేయకపోతే వాడి ఛానల్లో సబ్స్క్రైబర్స్ లేనప్పుడు నేను టెలిగ్రామ్ ఆటోమేషన్ బాట్ అన్ని క్రియేట్ చేసి నా ఛానల్ నుంచి ఆటో ఫార్వర్డింగ్ పెట్టి ఇంత సెటప్ చేసినప్పటికీ సబ్స్క్రైబర్స్ లేకపోతే వేస్ట్ కదా. ఒక పోస్ట్ పెట్టినా ఒక్కడు కూడా వ్యూ చేయట్లేదు, ఎవరు చూడకపోతే వేస్ట్. తర్వాత దానివల్ల ఏమవుతుందంటే నా టైం వేస్ట్ అవుద్ది, వాళ్ళకి కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఇదంతా వర్క్ అవ్వదు, అనవసరంగా ఇతను చెప్పింది విన్నాను అన్నట్టు ఉంటుంది. కానీ ఒక 99 రూపీస్ పెట్టి కొంటున్నాడు కోర్సు అంటే వాడు సీరియస్గా ఉన్నాడని, అంటే ఒక 100 రూపీస్ అమౌంట్ పెట్టి నేర్చుకోవడానికి ముందుకు వచ్చాడంటే వాడు కాస్త సీరియస్గా ఉన్నాడు, వాడు ఖచ్చితంగా కొనుక్కుంటాడు, ఖచ్చితంగా వాడు చేస్తాడు సబ్స్క్రైబర్స్ కోసం, వాడి కోసం వాడికి నిజంగా ఎఫర్ట్స్ పెడతాడని నాకు ఫిల్టర్ అవుతారనమాట. ఎవడు జెన్యున్గా నిజంగా చేయాలనుకుంటున్నాడు, సీరియస్గా చేయాలనుకుంటున్నాడు, ఎవడు ఊరికే టైంపాస్ చేస్తున్నాడు అనేది నాకు ఫిల్టర్ అయిపోతారు. ఆ ఫిల్టర్ అయిపోవడం వల్ల నేనేంటి జెన్యున్గా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను. అండ్ నాకు కూడా వెబ్సైట్ మెయింటైన్ చేయాలన్నా, ఈ వెబ్సైట్ డిజైన్ చేయడానికి, కోర్స్ డిజైన్ చేయడానికి నాకు కూడా కాస్త అమౌంట్ ఖర్చు అయింది కదా, వెబ్సైట్ మెయింటైన్ చేయాలి కదా. సో దానికి నాకు కూడా కాస్త ఫండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఇలాంటి కోర్సులు ఇంకా మంచిగా అమెజాన్ సెల్లింగ్ గురించి, మీషో సెల్లింగ్ గురించి, ఇంకా డ్రాప్ షిప్పింగ్ గురించి, ఇంకా రకరకాల కోర్సులు ముందుకు తీసుకురావడానికి నాకు కూడా కాస్త ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరుకుతుంది అనమాట. సో అందుకోసం పెట్టాను. సో దట్స్ ఆల్ గైస్, ఇది మొత్తానికి అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి. అండ్ ప్రస్తుతానికి ఇదంతా థియరిటికల్గా చెప్పాను. మీరు కోర్స్ తీసుకుంటే కోర్స్లో స్క్రీన్ రికార్డింగ్స్, ప్రొసీజర్ మొత్తం, టెలిగ్రామ్ ఆటోమేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది స్క్రీన్ రికార్డింగ్స్తో పాటు కోర్సులో నేను ఇస్తాను. అది మీరు 99 రూపీస్, జస్ట్ 99 రూపీస్ పెట్టి, అది మూవీ టికెట్ కంటే తక్కువే. మీరు నిజంగా సీరియస్గా చేయాలనుకుంటే మీరు 99 రూపీస్ పెట్టి నా వెబ్సైట్లో ఉన్న కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. అండ్ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎవరైనా నేను మీ కోర్స్ పర్చేజ్ చేశాను, మీ కోర్స్ చూశాను, మీరు నాకు ఇది అర్థం కాలేదు, మీరు చేయండి, సపోర్ట్ చేయండి అంటే నేను పర్సనల్గా ఎంత టైం అయినా తీసుకొని నేను చేస్తాను, కేర్ తీసుకొని. అలాగా ఉండ యూట్యూబ్లో చూసి నాకు మెసేజ్లు, కాల్స్ ఎన్ని వచ్చినా సరే నేను టైం వేస్ట్ చేసుకోలేను, ఎందుకంటే నేను అంత ఖాళీగా లేను. సో నిజంగా కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు అయితే జెన్యున్గా చేస్తారు కాబట్టి వాళ్ళకి నేను ఎంతైనా టైం తీసుకొని హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఇది దట్స్ ఆల్ గైస్. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఇంకెంతకంటే చెప్పడానికి ఇంకా ఇందులో ఏం లేదు. అదైతే ఇంకా ఉన్నాయి, కొన్ని యాప్స్ ఉన్నాయి. ఎర్న్ కరో అని, అంటే మీకు ఆటోమేషన్ ఉండదు, కానీ ఎర్న్ కరోలో ఏంటంటే మీరు అమెజాన్ లింక్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఎర్న్ కరో అనే యాప్ కూడా మంచిదే. అమెజాన్ లింక్స్ మనకి తొందరగా కన్వర్ట్ అవుతాయి, మరి పెద్ద లింక్స్ రావు, షార్ట్ లింక్స్ వస్తాయి. కాకపోతే ఈ ఎర్న్ కరో యాప్లో మనం టెలిగ్రామ్ ఆటోమేషన్ సెట్ చేయలేం. మనం మెయిన్ ఎయిమ్ ఏంటి, మనం 1 గంట సేపు మొత్తం సెట్ చేసేస్తే ఇంకా అది రన్ అవ్వాలి అంతే తప్ప మనం అలా పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పనిగా లింకులు పోస్ట్ చేయాలంటే అంత ఖాళీ ఎవరికి ఉండదు కదా. 1-2 రోజులు ఫస్ట్లో ఇంట్రెస్టింగ్గా చేస్తాం, ఒక 3 రోజులు 4 రోజులు పోయాక డైలీ అలాగా మనం పోస్ట్ చేయాలి అంటే
అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, సో ఈ ఎన్కర్ యాప్ అనేది అందువల్ల మనకి సెట్ అవ్వదు. మనకి టెలిగ్రామ్ ఆటోమేషన్ కంప్లీట్ ఆటోమేటిక్ ప్రాసెస్ కావాలి కాబట్టి మనకి ఎక్స్ట్రా పే అనే యాప్ మాత్రమే సెట్ అయ్యిద్ది. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా పే యాప్ అనేది ఒకప్పుడు బాట్ ఇష్యూస్ అవి వచ్చేవి, అంటే సరిగ్గా ఆటోమేటిక్గా పోస్టులు పడకపోవడం, ఒక 2 రోజులు రన్ అయ్యి ఆగిపోవడం ఇలాంటివి జరిగేవి. బట్ ఇప్పుడు వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది బాగా పాపులర్ అయింది. అంటే చాలామంది అఫిలియేట్ మార్కెటర్స్ దీంట్లో ఎన్రోల్ అవడం వల్ల వాళ్ళకి సర్వర్ మీద బాగా బర్డెన్ పడుతుంది. సర్వర్ మీద బాగా ట్రాఫిక్ ఎక్కువ పెరగడం వల్ల ఒక్కోసారి చిన్న చిన్న బాట్ ఇష్యూస్ వస్తాయి. అలాంటివి ఏమైనా వచ్చినా నా కోర్స్ తీసుకున్న వాళ్ళు అన్న ఇలా నా బాట్ ఆగిపోయింది, అది పని చేయట్లేదు, ఆటోమేటిక్ పోస్టులు పడట్లేదు, ఏం చేయాలని నాకు చెప్తే నేను అప్పుడు దాన్ని పర్సనల్గా నేను సాల్వ్ చేస్తాను. సో ఇలా కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే నేను పర్సనల్గా దగ్గరుండి బాట్ క్రియేట్ చేయటం ఇవన్నీ నేను చేస్తాను, అంటే హెల్ప్ చేస్తాను. కానీ కోర్స్ తీసుకోలేని వాళ్ళు అయితే జస్ట్ ఈ వీడియోలో మీకు చూసిన దాన్ని బట్టి మీరు సొంతంగా చేసుకోండి, ఎందుకంటే నేను అంత టైం తీసుకొని చేయలేను. ఓకే, సో ఇది దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.